వెల్కమ్ టు మహా న్యూస్. ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని, అమరావతి రాజధాని అని భావిస్తున్నటువంటి తరుణంలో 3 రాజధానులు కావాలంటూ ఉద్యమం చేసినటువంటి, పోరాటం చేసినటువంటి ఉద్యమ నాయకుడిగా, బహుజన నాయకుడిగా, వైసీపీ నాయకుడిగా 3 రాజధానుల కన్వీనర్గా ఉన్నటువంటి గురునాథంతో ఈ వారం ద లీడర్ విత్ వంశీ. గురునాథం వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు జాయిన్ అయ్యాడు, ఏం జరిగింది, 3 రాజధానుల మధ్య, అమరావతి రాజధాని మధ్య జరిగినటువంటి ఘర్షణ వాతావరణంలో దాగి ఉన్నటువంటి నిజాలు ఏమిటి, కుట్రలు కుతంత్రాలు ఏమిటి అనేటువంటి అంశాలకు సంబంధించి గురునాథం గారితో ఈ వారం ద లీడర్ విత్ వంశీ. గురునాథం గారు నమస్కారం. నమస్కారం వంశీ గారు. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్ సార్, మీరు ఎట్లా ఉన్నారు? ఫైన్. ఏంటండి గురునాథం గారు, అమరావతి రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. కానీ మీరు 3 రాజధానులు ఉద్యమం చేశారు, నిన్నటి వరకు చేశారు. నిన్న వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పుడు మీ ఏ నినాదానికి కట్టుబడి ఉన్నారు, మీ పోరాటం ఏంటి? చాలా సంక్లిష్టమైనటువంటి ఒక ప్రజాక్షేత్రంలో ఇప్పుడు మీ మహా న్యూస్ ద్వారా ఈ అంశాన్ని ప్రజాస్వామ్యయుతంగా తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత పౌరులుగా మనకు ఉంది. అవును. పార్టీలకు అతీతంగా ఇక్కడ నేను స్పష్టంగా రాజ్యాంగబద్ధంగా మనకు ఉన్నటువంటి అంశాలు మీకు అందరికీ తెలుసు, సమాజానికి తెలుసు. స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు గత గవర్నమెంటు తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి అమరావతి నిర్ణయానికి రాజధానిగా పెట్టాలనుకోను కాదు అని 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 17వ తారీఖున యథాలాపంగా అసెంబ్లీ సాక్షిగా నేను 3 రాజధానులు ఎందుకు పెట్టకూడదు అని ఒక ప్రశ్న వేసి శివరామకృష్ణ కమిటీ, లేకపోతే బోస్టన్ కమిటీ, జిఎన్ రావు కమిటీ, ఇవన్నీ ఏం చెప్తా ఉన్నాయి, వాటిల్లో పరిగణలో తీసుకుందాం అని చెప్పిన మరుసటి రోజు 29 గ్రామాల్లో ఉవ్వెత్తున ఎగిసిపడినటువంటి ఒక పెద్ద మహా ఉద్యమం. దాని ఆ మంటల్లో జగన్మోహన్ రెడ్డి గారు అతను కాన్వాయ్ వస్తూ ఉంటే 151 సీట్లు ఆంధ్రప్రదేశ్లో గెలిచి 2-3 నెలలు కానినటువంటి పరిస్థితుల్లో ఆ చుట్టుముట్టినటువంటి నైజం చూసిన తర్వాత తనలో అభద్రతాభావానికి గురైపోయాడు. ఈ మహిళలంతా కూడా చుట్టుముట్టంగా భయపడేదేంటి అసలు, ఎందుకింత పెద్ద పోలీసు, ఇంత పెద్ద గవర్నమెంట్ ఏంటి, 151 మంది ఎమ్మెల్యేలు రావటం ఏంటి, 29 గ్రామాల మహిళల దెబ్బకు నేను ఉక్కిరిబిక్కిరైపోవటం ఏంటి, నన్ను కాచి కాపాడేవాడు ఎవడు లేడా, అధికారమే అంతిమం అనుకున్నాను, కాదు ప్రజలు అంతిమం అనేది ఇప్పుడు తెలిసిందని ఒక అసూయ పెరిగింది. ఈ పెత్తందారులు, ఈ ఒక కులం దీన్ని ఎట్టటైం చేయాలా, వీళ్ళు అధికారం లేకపోయినా నా మీద దాడి చేశారు అనే కుట్రకోణం దాగి ఉందనేది నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంది. ఆ తరువాత జరిగినటువంటి క్రమంలో మనం అసెంబ్లీకి వెళ్ళాలి కదా, మరి మనల్ని ఎవరు అడ్డుకుంటారు, ఎవరు కాపాడతారు, ఎవరు అధికారం కాపాడలేకపోయింది అని ఒక కుట్రకోణంలో ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒక రాజధాని వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. అమరావతి వాళ్ళు కోర్టుకు వెళ్తే కోర్టులో వాళ్ళు ఆ కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో ఇతనేం చెప్తా ఉన్నాడంటే అబద్ధాలు చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అండ్ కో, చంద్రబాబు నాయుడు అండ్ కో, ఎల్లో మీడియా అండ్ కో, వాళ్ళు పెత్తందారులు, ఆర్థిక ఉగ్రవాదులు, అరాచక శక్తులు, మీరు పేదవాళ్ళు, బహుజనులు. ఈ తేడాని డే 1 అంటే ఇవాళ ఎలక్షన్లో ఏదైతే చెప్తున్నాడో 4 ఏళ్ల నుంచి ఒక చిన్నగా దాన్ని ఇంజెక్ట్ చేయడం మొదలుపెట్టాడు. మేము ఫిబ్రవరి 9, 20న మేము అక్కడ బహుజన పరిరక్షణ సమితిలో
3 రాజధానులు, 54,000 పట్టాలు, ఇంగ్లీష్ మాధ్యమం కావాలని మీరు డిమాండ్ చేశారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి నేను ఇవన్నీ ఇస్తానని చెప్తే, సరే మనం బహుజనుల వాదులుగా, అంబేద్కర్ వాదులుగా మన పేదవాళ్ళకి ఏదన్నా వస్తుందంటే దాన్ని కీపప్ చేసుకోవటం కోసం అతని మీద ప్రెషర్ తెచ్చి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోకుండా ఉంటాడేమో అనే భయంతో మేము ప్రెషర్ తీసుకురావటం కోసం ఇక్కడ పెట్టాం. పెడితే దీంట్లో కంటెంట్ ఏంటో తెలుసా? అంటే ఉద్యమం అంటే మీరు పెట్టారా, పెట్టించబడిందా లేదా గున్నా? అదే ఐఎమ్ కమింగ్ టు యువర్ పాయింట్. ఓకే సార్, రియల్ జనానికి చెప్పాలి. అవును, రియలే చెప్పాలి, నిజం చెప్పాలి, ఆవిష్కృతం చేయాలి. ఎందుకంటే నేను ఒక్కడ నా నాయకత్వమే గొప్పదని చెప్పడం కొన్నా కూడా నేను సమిధనైపోయిన 5 కోట్ల మంది ప్రజల్ని వాస్తవం తెలియజేయాలి, వాళ్ళకి నిజం తెలియపరిచి ఇప్పుడు ప్రజాక్షేత్రంలో వాళ్ళ యొక్క మైండ్ సెట్ను మార్చాల్సినటువంటి బాధ్యత నాయకుడిగా నా మీద కూడా. ఓకే. సో అక్కడ ఒక పెద్ద కుట్రకోణం దాగి ఉంది. నేను ఎలక్షన్స్కు ముందు సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్లో 13 పార్టీలు ప్లస్ 15 సంఘాలు పెట్టి వివేకానంద రెడ్డి గారితో నన్ను లోటస్ పాండ్కి పిలిపించుకొని 11వ తారీఖు అతను చనిపోయే ముందు 3 రోజుల ముందు 15 చనిపోయారు. నేను 11న 12న మా కోసమే హైదరాబాద్ వచ్చాడు ప్రత్యేకంగా. నాకు అదివరకు పరిచయాలు ఉన్నాయి, రోటరాక్ట్లో తిరుగుతూ ఉంటాయి ప్రకాశం జిల్లాలో ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు, గురునాథం గారు చాలా బాగా ఉద్యమం చేస్తున్నాడు, అన్నను పిలిపించండి మన పార్టీకి పని చేస్తాడని అంటే నేను వీళ్ళందరినీ తీసుకుని హైదరాబాద్ లోటస్ పాండ్ ఓ 2 గంటలు కూర్చున్నాం, జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాం. అవన్నీ నన్ను వాడుకొని 87 రోడ్ షోట్లు చేయించి ఓ పెద్ద ప్యాకేజీ ఆయనే నిర్ణయించి ఇస్తే అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద సలహాదారులు, అబ్బో వాళ్ళంతా పెద్ద మనుషులు, అక్కడంతా పెద్దలు చేరి చివరికి మన దగ్గరికి ఆ డబ్బులు రానియకుండా మొత్తం తినేసి శాంక్షన్ చేసి వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత, చనిపోక ముందు నన్ను చాలా గౌరవంగా చూశారు, తాను చనిపోయిన తర్వాత నన్ను బాధలు పెట్టి హింసలు పెట్టి నన్ను ఒక బ్రాహ్మడి చేతిలో ఒక మేకపిల్లలుంటే 10 మంది కలిసి దాన్ని కుక్క పిల్లల్ని ఎట్ట చేసి ఛీ అని వదిలేసి వెళ్ళేదాకా చేశారు, నన్ను కూడా అట్లానే చేశారు. 87 రోడ్ షోలు చేసి వచ్చేలోపు అయిపోయింది, నన్ను ముంచేశారు. అక్కడి నుంచి సీఎం గారిని గెలవనేయకుండా రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం, అటాలు ఎల్లుండి ఇస్తాం అని మభ్య పెట్టి నన్నుతో అక్కడ కూర్చోబెట్టారు 3 రాజధాని. ఇక్కడ నేపథ్యంలో ఏం చెప్పారంటే, నాకు తర్వాత ఈ నాయకులంతా వచ్చి చెప్పారు ఏకరువు పెట్టి 63 సంఘాల వాళ్ళు. దీనికి సజ్జల రామకృష్ణారెడ్డి, కొడాల నాని గారు డైరెక్ట్గా మాకు ఏది ఈ అమరావతి 3 రాజధానుల ఉద్యమానికి నిర్మాతలు వీళ్ళంతా. ఓహో, దీని వెనకమాల డైరెక్టర్స్ కమిటీ ఎవరెవరు? పెద్ద దొంగల కమిటీ. అది సజ్జల రామకృష్ణారెడ్డి, కొడాల నాని గారు, తర్వాత మన తలసల రఘురాం గారు. రఘురాం గారు కూడా ఉన్నారా? అంటే అట్లా కనిపించి ఇట్లా కనపడినట్టుగా ఉంటుంటాడు, తెర ముందు తెర కసేపు అటు ఇటు. తర్వాత దీనికి అందరికీ వాడుకోవటానికి మా బహుజనుడు, మా ప్రజాప్రతినిధి ఎంపీ సురేష్ గారు. మీరు 5? నేను ఇక హోల్ అండ్ సోలు ఎడలో కూర్చోవటానికి. మీరు హోల్ అండ్ సోలు అంటే నేను బలిపశువుని అవటానికి. ఓకే, కర్త కర్మ క్రియ మీరు ముందుంటారు, వెనకంతా నడిపిస్తుంటారు. నేను స్కేప్ గోట్ అనమాట. ఓకే, నన్ను ఎండలో పడేసారు. ఓకే, వెనకంతా వీళ్ళు. ఏం చెప్పేవాళ్ళు మీకు? ఏం చెప్పారు? ఈ నాయకులందరూ పిలిపించారండి. ఎంఆర్పిఎస్లో నాయకులు, మాలమహాన్లో నాయకులు, కుల సంఘాలు, ఆ సంఘాలు 65 సంఘాలు పిలిపించి మంచి డిన్నర్ పార్టీ ఏర్పాటు చేసి, మీరు బాగా ఉద్యమం చేయండి, సీఎం గారు మీకు ఒక 25 లక్షల రూపాయల డబ్బులు ఏంటి, మీకు మంచి పదవులు, ఒక మంచి వెహికల్, తర్వాత ఏదన్నా పొలాలు స్థలాలు ఇస్తే ఆ ప్రాంతంలో అవి కూడా ఏర్పాటు చేస్తాం, చేయండి అని ఒక్కొక్కరికి అందరికీ చెప్పారు. ఎంతమందికి? దాదాపుగా ఒక 18 మంది దాకా చెప్పారు. వాళ్ళ బయోడేటాలు కూడా అడిగితే వాళ్ళు బయోడేటాలు కూడా ఇచ్చారు. పాపం ఏది వచ్చేస్తుంది, 25 లక్షలు జాబు, గవర్నమెంట్లో పోస్టు. ఎంత అన్యాయం అండి, ఎంత వ్యవహారం ఇచ్చేసారు. మోసం, మామూలు మోసం కాదు, అది చరిత్ర క్షమించరానటువంటి మోసం. మేము మాంసాలని చెమటగా పెట్టాం, శ్రమే పెట్టుబడిగా పెట్టాం.
మాకు రక్తం వస్తుంది, కళ్ళనీళ్ళు కూడా రావేమో, గుండెల్లో నొప్పి ఆ ఎండలో కూర్చొని. అక్కడికి మా దగ్గరికి పాపం చాలామంది పేదవాళ్ళు ఈ ఉద్యమాన్ని నమ్మి నాకున్నటువంటి అభిమానులు అందరూ అక్కడికి వచ్చారు. చాలా మంది, వందల మంది మహిళలు అంటే తీసుకొచ్చాం. తీసుకురానియండి, తీసుకురావటం అనండి, రావటం అనండి. వాళ్ళకి 500 ఇస్తామని చెప్పారండి ఎవ్రీడే. అంటే 500 అంటే వీళ్ళకి 200 ఇస్తున్నారు, 200 ఇస్తామన్నారు. నిజం చెప్పాలి కదా, వాస్తవం. వాళ్ళు 500 రాసుకున్నారు. ఆ కమిటీ 500 రాసుకుంది. రోజు 500 ఇస్తున్నట్టుగా. వీళ్ళకి 200 ఇచ్చారు. 200 ఇస్తారు. 300 ఏమైనాయి? 300 అదే పెద్దలు దీని దగ్గర కూడా అస్సలు దాని దగ్గర సార్. నేను నిజం చెప్తాను ఏంటంటే 100 కోట్లు అంట దీనికి విరాళాలు వచ్చింది. దానికి గవర్నమెంట్ ఇవ్వని, పార్టీ ఇవ్వని 100 కోట్లు దీనికి అలాట్ చేశారు. ఏది 3 రాజధానుల ఉద్యమం కోసం. అంటే అక్కడ 400 కోట్లు వచ్చినాయి కదా ఎన్ఆర్ఐ ఫండ్కి. వాళ్ళు 400 కోట్లు ఖర్చు పెట్టారు కదా. ఇక్కడ 100 కోట్లు లెక్క జమ వేసుకున్నారు. కానీ ఇక్కడికి ఏమి రాలా. ఇక్కడికి 100 కోట్లలో ఒక 20 కోట్లు అంత వచ్చి ఉంటాయి. మొత్తం మీద కలిపి 20 కోట్లు పెడితే 20 వచ్చి ఉంటుంది. అంత కూడా గగనమే. దాంట్లో నాయే ఎక్కువ నేను సొంతంగా ఖర్చు పెట్టా. చివరికి లాస్ట్ 2 years 1.5 yearలో వాడి చేతులు ఎత్తేసారు. ఉన్నాయి కాసిన పైన అయితే అవి కూడా పోగొట్టే, అవి కూడా పోయాయి. వీళ్ళు నమ్మితే నా ప్రాణం కూడా పోయేది. అట్లా చేసి వాళ్ళకి ఏమి ఇవ్వకుండా డబ్బులు మళ్ళీ ఆ 200లో కూడా ఎసుట్లో ఏదో అంటారు చూసారా, డాష్ డాష్ డాష్, అదే చేస్తున్నారు. ఆ 200లో కూడా బ్రోకర్లు ఉన్నారు. అంటే 200లో కూడా మళ్ళీ బ్రోకర్లు. ఆ వచ్చేటువంటి మైకులు పెట్టిన డబ్బులు ఇవ్వాల, టెంట్లు పెట్టిన డబ్బులు ఇవ్వాలా, కుర్చీలకు డబ్బులు ఇవ్వాలా, అవి కూడా లెక్కల్లో రాసుకోవటం, తినేయటం. ఇప్పుడు వాళ్ళ అప్పులందరూ మీ దగ్గరికి వస్తున్నారు. మా దగ్గరికి వచ్చేది ఏంది, యాయి చేస్తున్నారు ఆ ప్రాంతంలో. ఏంది మా డబ్బు గందరగోళం ఏంది అమ్మనా కాదండి. గురునాథం గారు, జనరల్గా జరిగిన దాంట్లో మరి మీ చేత ఎన్ని చేపించారు, మీకు ఎన్ని హామీలు ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చి 3 రాజధానుల ఉద్యమాన్ని అట్లా నిలబెట్టారు. అంటే మీకు అర్థమైందా అసలు దీంట్లో తప్పు జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, మమ్మల్ని సమిధులు చేస్తున్నారు అనేది? అంటే డబ్బుల విషయం పక్కన పెట్టండి. అది ఏ ఉద్యమం అయినా పెట్టుబడిదారీ వ్యవస్థలో జరిగేటువంటి పెట్టుబడి ఉద్యమాలన్నిటానే ఉంటాయి. డబ్బులు పక్కన పెట్టండి. అసలు అంశం మమ్మల్ని ఎంత బాధ కలిగించిందంటే, ఎందుకు నేను ఇప్పుడు బాధపడుతున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు నైజం ఎంత దారుణమైనటువంటి నైజం అంటే, మనసులో ఒకటి పెట్టుకొని పిల్ల గడ్డికి రాబోదామనేటువంటి మనస్తత్వం నాకు స్పష్టంగా కనపడింది. అది దేవుని నుంచి చంద్రబాబు నాయుడు అండుకో ఎల్లో మీడియా దీని మీదే ఫోకస్. ఏ అంశాన్ని తీసుకున్నా కూడా వీళ్ళు కోర్టులకు వెళ్తున్నారు, న్యాయస్థానాలు మేనేజ్ చేస్తున్నారు, వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు, లక్షల కోట్లు ఉన్నాయి. దీన్ని 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 బాగా జనాల్లో తీసుకెళ్ళడం కోసం నన్ను బాగా ఆ వాడుకునే నేపథ్యంలో సరే వాడుకున్నాడు. నేను అంబేద్కర్ వాదిని బై బర్త్. నేను అంబేద్కర్ వాదంతో అనేక ఉద్యమాలు చేసి అనేక రిజల్ట్ సాధించాను ఈ దేశంలో. ఎప్పటి నుంచో సాధించినటువంటి నేపథ్యంలో నేను నమ్మింది ఏంటంటే, వికేంద్రీకరణ అనేది అంటే అమరావతిని పక్కన పెట్టేసేయండి, అది పొలిటికల్ గేమ్ ఆడుతున్నారో ఏమున్నా, నేను దాన్ని డెవలప్ చేయొద్దని నేను ఎప్పుడు అనలేదు. నేనేమనుకున్నా అంటే, అంబేద్కర్ గారు 1957లో పార్లమెంట్లో ఢిల్లీ రాజధానే కాదు ఇక్కడ ఉండాల్సింది, సౌత్లో కూడా హైదరాబాద్ పెట్టాలనే దాంట్లో నేను బుక్స్లో రెఫర్ చేశాను. అతను ఇచ్చినటువంటి ఫైండింగ్స్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నాను. ఏర్పాటువాదం 56లో అక్కడి నుంచి మనం విడిపోయి ఇక్కడికి వచ్చి కర్నూలుకి వచ్చాం, ఇక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చాం, హైదరాబాద్ నుంచి మళ్ళీ దంతి ఇక్కడికి వచ్చాం. రేపు భవిష్యత్తులో కూడా ఇట్లా ఏమన్నా వస్తుందేమో, ఎందుకు ఒకసారి మనం ఇది చేస్తే బాగుంటుందేమో, ఇస్తానంటున్నాడు కదా, ఈ జనాన్ని అందరికీ వికేంద్రీకరణ జరుగుద్దని నమ్మానండి. అంతే బ్రహ్మ. దాన్ని నువ్వు చట్టం ఎట్లా చేసావు చెప్పండి, నేను సింపుల్గా మీకు సమగ్రంగా 2 నిమిషాల్లో చెప్పేస్తా ఆ చట్టం ఎట్లా చేశాడని. 17వ తారీఖు 2019లో చెప్పాడు కదా విధానం. తర్వాత అసెంబ్లీ సెషన్స్లో బిల్లు పెట్టడం కోసం సమ్మతమయ్యాడు. మీకు స్పష్టంగా తెలుసు కదండి, 151 సీట్లు వచ్చినాయి కదా. నువ్వు మంత్రి కూడా చేయలే. నీకు చట్టం తెలియదంటే నేను అనుకోను. ఎవడో పిచ్చి సలహాలు తీసుకున్నావేమో నాకు తెలియదు.
శాసన మండలిలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉంది కదా, మెజారిటీ ఉంది. మరి నువ్వు ఇక్కడ బిల్లు పెట్టావు, అది పాస్ కాదని తెలుసు కదా. ఎవరిని రాజకీయంగా బ్లేమ్ చేసి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అడ్డం పడుతున్నాడని చెప్పడం కోసం చేసేటువంటి ప్రక్రియలో భాగంగా దీంట్లో కుట్రకోణం దాగి ఉందా లేదా? నీచం కదా, నీచం కన్నా మరణం మేలు కదా సార్. రాజకీయాల్లో ఎందుకండి సార్ నైతిక విలువలు లేకుండా నువ్వు క్రిమినల్ చేసినట్టు చేయటం ఏంటి? ఇట్స్ వెరీ క్లియర్. మరి అక్కడ పంపించావు బిల్లు, షరీఫ్ గారు సెలెక్ట్ కమిటీకి పంపించారు. సెలెక్ట్ కమిటీ అంటే రాష్ట్రం అంతా తిరగాలి, అది కోల్డ్ స్టోరేజ్లో పోవాలి. అక్కడి నుంచి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళలేదు, చట్టం కాలేదు కదా. నువ్వు చేసినటువంటిది శాసనసభలోనే అయ్యింది, అది అట్టా ఉంది. ఇంకా నువ్వేం చేసుకున్నావు? కోర్టులో జరుగుతుంది వాదనలో, ఫైనల్కి వచ్చింది, రైతులు వేసిన దాని మీద. అప్పుడు నువ్వేం చేసావు? తెలివిగా చట్టాన్ని అట్టానే ఉంచొచ్చుగా, దాన్ని రద్దు చేస్తానని ఎందుకు చెప్పా? మా మీద ప్రేమ ఉంటే ఎందుకు సబ్ జ్యుడిషియరీ వస్తుందని చెప్పి ఈ చట్టం లేదు కాబట్టి న్యాయస్థానాలను కూడా తప్పుదారి పట్టించి నువ్వు న్యాయస్థానం నుంచి ఆ తీర్పు నిరర్ధకం అవుద్ది, పిటిషన్ తోసిపుచ్చుతారని ఆలోచన చేసావు, ఎవరో పిచ్చి సలహాలు చెబితే. ఇది కూడా కుట్ర, ఇది కూడా కుట్ర. వాళ్ళు కాదు అక్కడ చాలా పెద్ద ప్రాబ్లం ఉంది, దీంట్లో ప్రభుత్వం కుట్ర పన్నుతూ ఉంది, ఇవన్నీ మేము పరిగణలో తీసుకున్నాం సుమూటోగా. డెఫినెట్గా అక్కడ రైతులకు చాలా మందికి నష్టం జరగబోతూ ఉంది, సో మేము ఫైండింగ్స్ డైరెక్షన్ ఇవ్వాల్సిందే దీని మీద అని చెప్పేసి వాళ్ళు గట్టిగా ఇచ్చేసారు, క్లియర్గా స్ట్రాంగ్గా చేసేసారు, స్ట్రాంగ్ ఇచ్చేసారు. మీకు అనిపించిందా గురునాథం గారు, పాపం ఇక్కడ రైతులు ₹1 తీసుకోకుండా భూములు ఇచ్చారే, వాళ్ళు నష్టపోతున్నారు, వాళ్ళు పోరాటంలో న్యాయం ఉందని మీకు అనిపించిందా? నాకు అనిపిస్తానే ఉంది, నా ఆత్మసాక్షిగా అనిపిస్తానే ఉంది. అంటే బాధ కలిగిందా? నాకు బాధ ఉంది, తప్పకుండా ఉంది. నేను మనిషిని కదా, నాకు లాన్ ఉంటుంది కదా, నేను మనిషినే. నాకు కులం మతం అనే పక్కన పెడితే నేను ఆ ప్రాంతవాసిగా నాకు చాలా పెయిన్గా ఉండేది. కానీ నేను అవన్నీ పట్టించుకో, 2 ఉద్యమాలు జరిగేటప్పుడు ఇవన్నీ సహజమైనటువంటి ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి, 1 to 1. కానీ ఇదేమో ప్రభుత్వం చేయిస్తున్నటువంటి స్పాన్సర్డ్ ఉద్యమంగా ఉంది, అదేమన్నా వాళ్ళు చందాలు వేసుకొని చేస్తున్నటువంటి ఎన్ఆర్ఐస్ చందాలు వేసుకున్నారు. సరే, మీరు అన్నారు 400 కోట్లు అని అంటున్నారు. సరే, దాంట్లో 40 కోట్లు వచ్చినట్టు, సరే ఎంతన్నా కానీ ఏదైనా కానీ, అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి గురునాథం గారు మీరు 1 ఎకరం ఇవ్వలేదు. అవును, భూములకి నాకు తాళాపాలెంలో ఉంది సార్, నేను నష్టపోయా. ఇచ్చారా మీరు భూమి? ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ఇచ్చాను సార్, మీరే ధనవంతులు అయితే. నేను నష్టపోయాను సార్, నేను నష్టపోయా. తాళాయిపాలెంలో ఉన్న భూమి ఎంత ఇచ్చారు? నేను 1.5 ఎకర్ ఇచ్చాను. ఇప్పుడు నేనైతే 1 ఎకరం 1 సెంటు కూడా ఇవ్వలేదు. మరి మీరు ఇచ్చినటువంటి వాళ్ళు 34,000 ఎకరాలు, మీరు 1.5 ఇచ్చారు, మీకు ఏదైనా రూపాయి ఇచ్చారా గవర్నమెంట్? ఆ రోజు CRDA చట్టంలో ల్యాండ్ అలాట్మెంట్ చేస్తానన్నారు, అంతేగా జరిగింది. మరి అలాట్మెంట్ ఇచ్చారు. మరి డబ్బులు ₹1 తీసుకోకుండా వాళ్ళు భూమి రాజధాని కోసం 34,000 ఎకరాలు ఇస్తే 5 సంవత్సరాలు వాళ్ళ మీద జరిగినటువంటి ధ్వంసం చాలా తీవ్రమైంది కదా. ఇప్పుడు నేను కూడా నా స్వలాభం కోరుకోలేదు సార్. మీరు కోరుకోవాలా? మీరేం కోరుకున్నారు? ఒకటే నేను స్పష్టం చేయదలుచుకున్నాను, తాళాపాలెం నాకు ఉంది, అదే కనుక ఒక రాజధాని ఉంటే నాకు కూడా 10 కోట్లు 20 కోట్లు వస్తుంది పొలం. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు ఎంత ఉంటుంది సార్? అప్పుడు ఎంత అయింది? అప్పుడు 5 కోట్లు దాటింది సార్. 5 కోట్లు దాటిన తర్వాత ఎంత అయింది? ఉద్యమం చేసాం, ఎంత కొనేవాడేది, ఇప్పుడు అమ్ముదాం అంటే మీకే అర్థమైంది కాదు సార్, కొనేవాళ్ళు లేరు. అయినా నేను దాన్ని కూడా నష్టపోవడానికి సిద్ధపడే చేశాను సార్. అంటే నా స్వార్థం లేదు, నాది, నా వ్యక్తిగత. దట్ ఈస్ వెరీ క్లియర్. అర్థమైందా? ఇక్కడ ఆ తర్వాత జరిగినటువంటి నేపథ్యంలో నువ్వు క్లియర్గా ఏమని చెప్పాడంటే, అన్నా నువ్వు నాకు భరోసా ఇచ్చావు, ఇంత పెద్ద అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి భరోసా లేదు, ఇంత పోలీసు ఉంది, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ నువ్వు వచ్చి ఇక్కడ కలబడి నిలబడి బుల్డోజ్ చేసిన తర్వాత, ఇక్కడ ఉద్యమం పెట్టిన తర్వాత నాకు ధైర్యం వచ్చిందన్నా, భరోసా ఇచ్చావు గవర్నమెంట్కి, నేను నిన్ను హక్కును చేర్చుకుంటానన్నా, నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోలేనన్నా. ఓకే, ఇది అబద్ధం. హక్కును చేర్చుకున్నారా? హక్కును ఎక్కడ చేర్చు? మీతో పాటు 18 మంది ఎక్కడ సార్? ఒక్కరికన్నా ఒక్కటి కాదు కదా, కనీసం నువ్వు అపాయింట్మెంటు ఏది ఉద్యమకారులు చెప్పుకోవడానికి నేను 7-8 సార్లు కలిసేవాడిని. తతిమ వాళ్ళందరూ కూడా కలవనిచ్చేవాళ్ళు కాదు. ఈ మధ్యలో ఉన్నటువంటి మిడిల్ మ్యాన్స్ మేమేం చెప్తామో మేము దగ్గర అవుతాము,
వాళ్ళు మా గురించి బహుజన పరిరక్షణ సమితిని అక్కడ పెట్టి ఉద్యమాన్ని మమ్మల్ని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మి కులాలను అడ్డం పెట్టుకుని కుక్కమూతి పిందిల్లాగా మమ్మల్ని పూర్తిగా అమ్మేశారు సార్. 100 కోట్లు దోచేసుకున్నారు. అమరావతిలో మా యొక్క 3 రాజధానుల ఉద్యమాన్ని అక్కడ పెట్టి సీఎం గారిని ఇంప్రెస్ చేసి ఏంటి వీళ్ళు ఎవరైతే కమిటీ ఉండారో కొడాలని ఈ అంతా ఇత్యాదులు మొత్తం నాయకులంతా కలిపి ఇక చెప్తాం ఇసుక తెలుసు కదా, ఇసుక ఇసుక ల్యాండ్ మాఫియో, అది భూమి మాఫియో ఆక్రమణలో ల్యాండ్ మాఫియో, ఇసుక మాఫియో, తర్వాత క్వారీసు, తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రావిలు, ప్రభుత్వ ఆస్తులు ఎవరైతే అక్కడ నిరర్ధకంగా పడి ఉన్నాయో కట్టానికి తీసుకొచ్చినాయి అసలు ఒక్కటి కాదు మొత్తం ఊడ్చేశారు. ఏదో పైప్ లైన్లు అయితేనే అసలు మొత్తం ఊడ్చేశారు సార్. ఇక రాత్రులు జరిగేదాన్ని అసలు ఎవడు ఆపలేడు యథేచ్ఛగా. ఆయన ఒకడు ఉన్నాడు కదా ఎంపీ గారు, పాపం ఆయన మీద ఎవరు అటాక్ చేశారో నాకు తెలియదు. మా వాళ్ళు ఎవరు ఉంటే నలుగురిని అట్ట పెట్టుకొని ఒక స్టోరీ, సినిమా స్టోరీలా వీళ్ళంతా ఒక పథక రచన చేస్తారనమాట. దాన్ని ఎవరు చేస్తారు? సజ్జల గారు చేస్తారు. మంచి కొడాలని వీళ్ళంతా కలిసి అటాక్ చేసినట్టుగా సురేష్ గారి మీద 4-5 చోట్ల అక్కడి నుంచి ఇంటెలిజెన్సీ వచ్చినట్టుగా సీఎం గారికి పంపిస్తే సీఎం గారు అబ్బా మన సురేష్కి అరే ఎంత పేదోడు, ఆకులు కట్ చేసుకునేవాడు, ఏదో కలుపు తీసుకునేవాడు, మన బహుజనుల్లో ఉన్న నాయకుడు, ఆయన మీద దాడా. అరే ఎక్కడైతే పోలీసులు అతను కొట్టారో అక్కడే పోలీసులు సెల్యూట్ చేయాలా ఆయనకి అని సెక్యూరిటీ, క్యాబినెట్ ర్యాంకులో సెక్యూరిటీ. వారే ఆ సెక్యూరిటీ ఎంత సార్? ఒక వ్యక్తికి ఎవడో కొట్టలేదు పోడలేదు, డ్రామా కంపెనీ. ఎందుకు పెట్టారు అది సెక్యూరిటీ? రాత్రులు చాలా కార్యకలాపాలు ఉన్నాయి, ఇతను వాడుకోవాలిగా, పాపం బలిపోసం చేయాలిగా, పిచ్చోడి చేతిలో రాయిలాగా. దాంట్లో ఎంత సంపాదించుంటారండి? ఇసుక, గ్రావెల్, ఐరన్ అన్కౌంటబుల్. మనకేం తెలుస్తుంది? మీకేమైనా వచ్చింది దాంట్లో? అసలు మనకు దగ్గరకు రానిరు సార్, చిన్న నులిపి అసలు మనకి దగ్గరకు రానిరు, మనం చూడటమే. ఆ డెవలప్మెంట్ మేము వెళ్ళినప్పుడు అసలు ఏమి లేదు పాపం. తర్వాత చూస్తే మామూలుగా లేదు వ్యవహారం. చిత్రం సినిమా తీసేదాకా వచ్చింది, సినిమా తీసేదాకా వచ్చింది. ఎత్తుకొని వెళ్ళిపోయేవాళ్ళు మొత్తం. ఎవరికి వాటాలు ఎట్లా పంచుకునేవాళ్ళు? అయ్యో అధిష్టానం ఉన్నాడు కదా ఆయన, పెద్ద ఆయన. ఇంకా ఆయన డైరెక్షన్లో రకరకాలు పోలీసులు. ఇప్పుడు అక్కడ రాజధాని వాళ్ళ మీద 3000 కేసులు పెట్టించారు పాపం. మా మీద కూడా కేసులు పెట్టించారు. అంటే మేము మమ్మల్ని మీద పెట్టడానికి కారణం ఏంటంటే జనానికి అట్ట బూచిగా చూపించడానికి. చూసారా, వీళ్ళ మీద కూడా కేసులు పెట్టి ఇండైరెక్ట్ గా మమ్మల్ని భయపెట్టడం కూడా. అంటే ఇండైరెక్ట్ అంటే విషయాలు మేము చెప్పకుండా, ఇక్కడ జరుగుతున్న నిజాలు చెప్పకుండా, వీళ్ళని వెళ్ళి మేము హక్కులు మాకేదైతే చెప్పారో, ఏవైతే ప్రామిస్ చేశారో సీఎం గారు అవన్నీ అడుగుతామేమో అని చెప్పేసి మా నోరు నొక్కటం కోసం ఇండైరెక్ట్ గా మమ్మల్ని కూడా ఇబ్బందిలోకి నెట్టేశారు, లాక్ చేసేసారు. ఇది ఒక గేమ్. ఇక్కడ ఉద్యమాన్ని పెట్టి ఆదినారాయణ రెడ్డిని ఫిజికల్ గా చేసేయండి. ఎందుకని ఆదినారాయణ రెడ్డిని ఎందుకు అంటే ఒక రాజధానికి వచ్చి జగన్ తిట్టాడు, తిట్టి వెళ్తా ఉన్నాడు. తిట్టి వెళ్తా ఉంటే ఆయన అటాక్ చేయమని చెప్పారు. సరే మేము ఒక రాజధాని మీద మాట్లాడుతున్నాడు కాబట్టి అటాక్ చేయటానికి నిరసన తెలియజేయటం అది కాదంట, ఫిజికల్ గా చేసేయండి, కొట్టేసేయండి అని. అది ఆ నేపథ్యంలో రెక్కి అది పోయిన తర్వాత పాపం అతన్ని సత్య గారు ప్రధాన కార్యదర్శిగా ఉండి, పాపం బీజేపీ లీడర్ ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉండి ఆయన బండిలో ఎక్కించుకొస్తున్నాడని చెప్పి మాకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆయన వేరే చోట నుంచి వెళ్ళిపోయాడు, పక్కదారి నుంచి. ఇతను వస్తుంటే ఇతను కారులో ఉన్నాడని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇవ్వగల మేము ఇక్కడ అటాక్ చేసాం. ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు, సత్యకుమార్ గారు బలి అయిపోయారు. పెట్టారు ఆ రోజు. మరి పెద్ద సీన్ అయింది, రాష్ట్రం దేశం చూశారు. దారుణంగా పోలీసుల్ని మేము కొట్టుకోవటం అంతా భయంకరం. పాపం ఆయనకేం తెలియదు, సత్యకుమార్కి ఏం తెలియదు, అమాయకుడు వచ్చి వెళ్తా అయిపోయాడు. అదే ఆదినారాయణ రెడ్డి ఉంటే ఓన్లీ అటాక్ అయినా మనిషిని వేసేసేవాళ్ళు, చాలా చేయమని. అంటే చివరి దాకా అదేదో, అంటే దాంట్లో ఇంకెవరన్నా వచ్చి జ్వరబడి గంతకులు రెడీగా ఉంటారు వేసేయడానికి. అక్కడ ఎప్పుడు తిరుగుతూ ఉంటారు, ఎట్లా స్కెచ్ వాచ్ చేస్తూ ఉంటారు. అక్కడ తిరుగుతుంటారు ఒక గ్రూప్. ఎక్కడి నుంచి వస్తుందా గ్రూప్? ఎక్కడెక్కడ అక్కడ కూర్చొని ఉంటారు, ఒక చాట ఎప్పుడు పెట్టే ఉంచుతారు. వాళ్ళందరూ
ఈ ముసుగులో వచ్చేస్తారు, వచ్చేసేదని మిగిలిన చేస్తూ ఉంటారు ఫిజికల్. ఫిజికల్గా ధర్నా చేసి ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేస్తాము. మీరు అంతవరకు మీ పని ఈ కొట్టాలు మేము చేయమని చెప్పి మీ నిరసన వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు మేము చేయనన్న తర్వాత వాళ్ళు వస్తారు, వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. కానీ పేరు నిందేమని మీ మీదకి వచ్చి ఇప్పుడు మా ఒక రాజధాని 3 రాజధానుల ఉద్యమంలో పాపం పట్టాభి ఇంటి మీద పంపించి ఇక్కడ వాళ్ళని తీసుకెళ్ళి కొట్టి ఇక్కడ వాళ్ళే ఎంత ఈ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ధ్వంసం. అసలు అది కూడా ఇక్కడి నుంచే జరిగిందా? ఇక్కడ పథక రచన ఈ టీం ఇదేనండి విధ్వంసం చేయాలంటే ఆ పథక రచన విధ్వంసక పథక రచన అంతా కూడా ఇక్కడే నిర్ణయింపబడుతుంది. అంటే దీన్ని అడ్డం పెట్టి ఎవరెవరు ఈ నలుగురు వీళ్ళు మొత్తం పెద్ద భయంకరంగా ఉంటది ఇదంతా కూడా. సినిమాలో విలన్లే ఈ సత్యం ధర్మం న్యాయం సినిమాలో ఎన్టీ రామారావు సర్దార్ బాబారాయుడు సినిమాలో ఉన్నారు, నాగభూషణం సత్యనారాయణ మీకు తెలుసు కదా, రావుగోపాలరావు అల్లు రామలింగయ్య ఈ నలుగురు అనమాట. సర్దార్ బాబారాయుడిని చంపేసి ఎవరో చంపేశారు అని కోసం కేకలేసుకుంటూ పోతారు, దొంగ అంటే దొంగ 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 అని. ఈ బ్యాచ్ అంతా అట్టడి బ్యాచ్, వీళ్ళే చంపేసి వీళ్ళే కేకలేస్తారు. అంత దారుణమైనటువంటి నన్ను చంపడానికి కూడా వెనకాడరు, అసలు ఎవరిని చంపడానికి వెనకాడరు సార్, ఏం చేయడానికి వెనకాడరు. ఆ పోలీస్ స్టేషన్ లో అసలు వన్ సైడ్ వారు, అసలు ఆ తుళ్ళూరు ఆ డిఎస్పీలు ఆ సిఐలు ఆ పాపం వాళ్ళు వచ్చిన వాళ్ళు బానిసలు ఏముండదు, అరే ఒరే అసలు వీళ్ళు మాట్లాడే పదజాలం పోలీస్ డిపార్ట్మెంట్ అసలు ఇట్ట ఎందుకు అయిపోయిందా ఈ పోలీస్ డిపార్ట్మెంట్. చాలా ఆత్మగౌరవం పోలీసులు అంటే, ఎంత గౌరవంగా ఉండే. అరే ఎన్ని కేసులు అసలు ఆ స్టేషన్లో కూర్చుంటారు ఆ రైటర్లు, ఈ కోర్టులకు పెట్టేది SC ST అట్రాసిటీ కేసులు ఎందుకు పెడతారు, దానికి డబ్బులు వస్తాయి. ఓకే అన్ని SC ST కేసులే మాతో పెట్టిస్తారా, ఆ డబ్బులు పోయి వాళ్ళు తెచ్చుకుంటారు వాళ్ళు గవర్నమెంట్ నుంచి వచ్చి. ఓకే SC STల మీద కూడా అమరావతి కోసం పోరాడిన SC STల మీద కూడా SC ST కేసులు పెట్టి అరెస్ట్ చేయించారు. అంటే పెట్టారు కానీ దాంట్లో కొంతమందిని డిలీట్ చేశారు. అంటే ఫస్ట్ పెట్టారు వాళ్ళకి తెలియక SC STలు అనుకొని పొరబడ్డారు. తర్వాత వాళ్ళని పక్కకు సపరేట్ చేసి ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో వాళ్ళని SC ST కింద పెట్టారు, వాళ్ళని డిలీట్ చేశారు. తర్వాత చేశారు, ముందైతే అరెస్ట్ చేశారు. అంటే ఆ ముసుగులో తెలియక ఆ కమ్యూనిటీ మేము ఇచ్చిన పిటిషన్ మీద. అంటే అసలు అక్కడ అది విచక్షణే ఉండదు సార్ గారు, అసలు అది వన్ సైడ్ మ్యాచ్. ఇది నియంత్రణ పాలనలో తాలిబాన్లు గవర్నమెంట్ లాగే ఉంది కానీ అసలు ఇక్కడ డెమోక్రసీ అనేది అక్కడ ప్రివేల్ కావాలా, ప్రజాస్వామ్యం అనేది కనపట్లేదు. ఒక కమ్యూనిటీని అనగదొక్కేయాలా, ఈ కమ్యూనిటీని బీచ్గా చూపించాలి రాష్ట్రంలో, దీన్ని నాశనం చేసేయాలి. సమగ్రమైన చట్టంతో వస్తానన్నాడు కదా, కమ్ టు ది పాయింట్. అసలు నువ్వెందుకు పెట్టలేదు, మాకు ఇప్పుడు దాకా చెబుతున్నావు, అదిగో రాజధాని, ఇదిగో పులి, ఇదిగో తోక, అగ్ని ఆరదు పురుగు సావు. నువ్వు విశాఖపట్నం వెళ్తానని చెప్పాడు, అన్నా నేను విశాఖపట్నం వెళ్ళిపోతానని మీరు క్లోజ్ చేయొచ్చు అని చెప్పాడు. సరే నేను హ్యాపీ, అయిపోద్దులే అనుకుంటే సంవత్సరం నుంచి జనవరికి వెళ్తాను, లేకపోతే ఉగాదికి వెళ్తాను, లేకపోతే దసరాకి వెళ్తాను, లేకపోతే క్రిస్టమస్కి వెళ్తాను, జనవరి 1కి వెళ్తాను, నా కుటుంబ సమేతంగా అక్కడి నుంచే పరిపాలన చేస్తాను అన్నాడు. సరే ఇక్కడ కోర్టులో ఉన్నప్పటికీ నువ్వు అక్కడికి వెళ్తానంటున్నావు కాబట్టి మాకు కొంచెం ఊరట కలుగుద్ది, మేము విజయం సాధించాం అనుకొని క్లోజ్ చేస్తాం అనుకున్నాం. ఇది కంటిన్యూ చేస్తూ అక్కడికి వెళ్ళాలా, ఇది మోసం. రేపు ప్రమాణ స్వీకారం చేస్తాడు, ఎవరు నమ్ముతాడు నిన్ను అక్కడ ప్రమాణ స్వీకారం. ఇక మమ్మల్ని ఇక్కడ సమాధులు కట్టి ఇటువే ఉద్యమాలు చేసి ఏమంటారు. 52,000 పట్టాలు CRDAలో 9/77 యాక్ట్ 41/1 లో దీన్ని చట్ట సవరణ చేశాడు. చట్ట సవరణ R5 జోన్ క్రియేట్ చేశారు కదా. R5 జోన్ క్రియేట్ కాదు సార్, ఇది మాస్టర్ ప్లాన్. అవును, మాస్టర్ ప్లాన్ లో R5 జోన్ లేదు. 5 లో IT హబ్కు సంబంధించినటువంటి డెవలప్మెంట్ పెట్టారు వాళ్ళు మాస్టర్ ప్లాన్ లో. అవును, R3 జోన్ లో ఈ పట్టాలు ఇవ్వచ్చు, 1700 ఎకరాలు అలాట్ చేశారు చేశారు కదా. దానికి అక్కడక్కడ ఇళ్ళు కట్టించారు, టిట్కో ఇళ్ళు కట్టించారు, ఏదైనా 2-3 ఎకరాలు. గవర్నమెంట్ క్రమేణా పోయింది, పోవడంతోనే ఇది మా స్టార్ట్ అయింది. మేము ఎప్పుడు కూడా ఉద్యమం చేసేటప్పుడు వంశీ గారు R5 జోన్ లో ఇవ్వమని మేము అడగల, మీరు R3 జోన్ లో అడిగారు. మా ఏదైతే 5% ఉందో వెరీ క్లియర్. కానీ కిరునాథం గారు మీరేమన్నా ఎక్కడైతే పేదలకు ఇవ్వాల్సినటువంటి R3 జోన్ ఉందో అక్కడ ఇవ్వమని మీరు అడిగారు. కానీ R5 జోన్ క్రియేట్ చేసి
ఆర్ఫే జోన్లో ఎందుకు ఇచ్చినట్లు? ఎందుకంటే వివాదం కానీ అని ఇటు రైతులు కోర్టుకు వెళ్తారు కదా, వెళ్ళారు కదా. ఇప్పుడు ఇది ఎట్టా ఉంటదంటే సార్, మా మూతికి చిక్కం కట్టి తౌడేసినట్టు మా అందరికి నేను ఇవ్వబోతున్నాను, వాళ్ళు అడ్డుపడుతున్నారు. డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్, అసమతుల్యత, అగ్రవర్ణాల పక్కన మీరుంటే మురికివాడలో ఇక్కడ రేట్లు పడిపోతాయి అంట. వాళ్ళేం చెప్పరా పాప, రేట్లు పడిపోతాయి అంట. ఆర్3 జోన్లు ఇవ్వమన్నారు, మేము ఎక్కడ ఇవ్వమన్నాం, 3లో ఇవ్వమన్నాం. ఆ 5% మాకు ఇవ్వండి అన్నాం, అంతేగాని మేమేమల్లా. వీళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే తెస్తారని తెలుసు, అవి నిలవని తెలుసు. నువ్వు కావాలని ఇచ్చి 2 కోట్ల రూపాయలు పెట్టి పెద్ద సభలు పెట్టి మా మనుషులకి అట మంగళగిరి ప్రాంతంలో ఇటు విజయవాడ ప్రాంతంలో 52,000 మందికి పట్టాలు ఇప్పించుకున్నాం. నేను చేసినటువంటి ఉద్యమం నాకు సంతోషంగా ఉంది. కానీ నువ్వేం చేసావు, అవి నిలవకుండా చేసావు. చట్టాన్ని నీకు తెలుసు, ముఖ్యమంత్రివి కదా నువ్వు. నువ్వు సక్రంగా చేసి మాకు అందియాలి కానీ నోటికి అన్నం. నువ్వు అంటే ఆర్3 జోన్లో ఇవ్వాల్సిన దగ్గర ఇస్తే ఓకే, మూతి చిక్కం కట్టి తౌడేస్తుంది. ఎక్కడ ఆర్5 జోన్ క్రియేట్ చేసి ఇస్తే ఎట్లా సాధ్యం అయితే? కాదు కదా, చట్టబద్ధత అంటే మోసం చేసినట్టు. అది నీకు తెలుసు, మీకు అర్థమైంది. అప్పుడు అర్థమైంది ఈ చట్టం ఇతను చేయట్లేదు, ఇది ఏదో డిబేట్ అవుతా ఉంది, మమ్మల్ని మోసం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టించడం కోసమే ఇదంతా చేస్తున్నాడు, పొలిటికల్ గా ఇతను మైలేజ్ తీసుకోవడం కోసం ఇదంతా కూడా చేస్తున్నాడు అని అర్థమైంది. ఇంగ్లీష్ మాధ్యమం అంటే అది చంద్రబాబు నాయుడు గారు తెలుగు ఇంగ్లీషు 2 కావాలంటున్నాడు, అదేమి కావట్లేదు. కానీ దాన్ని ఒక ఫోకస్ చేసి అందరినీ దాక్షపండి అన్నట్టుగా ఒక ఇంగ్లీష్ అనేది ఇది ఎవరు కనిపెట్టని విధంగా వాస్కోడి గామా మనల్ని కనిపెట్టినట్టుగా ఇతనే కనిపెట్టినట్టుగా ఇంగ్లీషు. మరి ఇతను ఇంగ్లీష్ అంత ఫ్లూయెన్సీగా మాట్లాడతాడుగా. ఇప్పుడు నేను కూడా ఇంగ్లీషు, నేను గ్రామ స్థాయిలో ఎక్కడో మామూలు బడిలో చదువుకున్నాను, కనిపెట్టినట్టు ఇంగ్లీష్ ఆయన ప్రసాదించినట్లు నేను చదువుకున్నాను. నేను బాగానే చేస్తే అన్ని పదవులు చేశాను, అన్ని స్థాయిల్లో ఉన్నాను, నాకు రాజ్యాంగం తెలుసు. మరి ఉండవాళ్ళంతా తెలుగే కదా గతంలో, మరి ప్రపంచాన్ని శాసిస్తున్నారు కదా మన వాళ్ళంతా. అప్పుడు ఇంగ్లీష్ మీడియాలు ఎక్కడ ఉండయి, ఊరినే తేడా చూపించి వద్దంటున్నారు, ఇంగ్లీష్ వద్దంటున్నారు. వద్దని ఎవరు లేదు, పేదవాడికి వద్దని ఎవరన్నారు? నువ్వు పెట్టు, నిన్ను వద్దని ఎవరన్నారండి? కానీ జనాల్లో తీసుకెళ్ళగలిగారు కదా, తీసుకెళ్ళగలి. మేము మ్యాక్సిమం ఒక 4 ఏళ్ళు నా యొక్క పని ఇదే సార్, మ్యాక్సిమం తీసుకెళ్ళగలి. ఇది 3 రాజధానులు అడ్డుకుంటున్నారు, 2,000 పట్టాలు ఇంగ్లీష్ మాధ్యమం. ఇప్పుడు కోర్టులో అది సుప్రీంకోర్టులో సరే అని వచ్చింది. నేను ఇప్పుడు సంతృప్తిగా ఫీల్ అయ్యా, 3 సాధించాను ఉద్యమకారుడుగా. కానీ కుట్రకోణం మటుకి దారుణంగా ఉంది. అంటే ఎవరిని నైవంచన చేస్తున్నాడు, ఇది పొలిటికల్ గా అడ్వాంటేజ్ తీసుకోవడం కోసం స్టార్ట్ చేశారు. కానీ మీరు సాధించామని అంటున్నారు, 52,000 పట్టాలు ఇచ్చారు, అది తీసుకుపోయి ఆర్5 జోన్లో పనికిరాని దగ్గర ఇచ్చారు. అది ఆర్3 జోన్లో ఇస్తే ఇప్పటికి అందరికి ఇళ్ళు వచ్చాయి. అది చట్టబద్ధం, న్యాయబద్ధం. క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డిఏ చట్టం ఏంటి, 120 గజాలకు పైన ఉండాలి అనేది చట్టం. దాన్ని తీసుకొచ్చి 1 సెంట్ ఇస్తాను, నువ్వు ఆర్5 జోన్ క్రియేట్ చేస్తానంటే అది మిమ్మల్ని అన్యాయం చేయటం కదా. అన్యాయం చేశాడు, అది నాకు తర్వాత తెలిసింది సార్. ఇప్పుడు నేను ముందు తృప్తి పడ్డా, మీరు చూస్తూ గమనిస్తూ వస్తే నేను చట్టాన్ని నాకు తెలిసిన వాడిని, నేను చట్టసభల్లో ఏం జరుగుతుందో తెలుసు, జిఏడిలో ఏం తెలుస్తుందో తెలుసు, సిఆర్డిఏలో ఏముందో తెలుసు, అసైన్డ్ ల్యాండ్స్ చట్టం తెలుసు. పాపం చంద్రబాబు నాయుడు గారి మీద ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మమ్మల్ని అందరం వాడుకున్నారు. అసలు ఎక్కడుంది, ఇన్నర్ ఉందా, రింగ్ ఉందా, రోడ్డు ఉందా? అది ఎస్టాబ్లిష్ కాలా, ప్లాన్ లో పెట్టారు అంతేగాని ప్రపోజల్కి వెళ్ళింది. అదే ప్లాన్ అంటే డిపిఆర్ చేశారు, అది ఇంప్లిమెంట్ చేసే లోపల గవర్నమెంట్ పోయింది. దాన్ని బూచిగా చూపించి దాన్ని కేసులో పెట్టించారు. దానికి మా అందరూ సహకారాలు తీసుకొని మమ్మల్ని వాడుకొని మా పేర్లు పెట్టకుండా ఆ కరకట్ట కమల్ హాసన్ పేర్లు పెట్టుకుంటారు. ఇది తెలిసిందే కదా. ఇప్పుడు ఆయన పాత్ర ఏంటి? అతని పాత్ర ఏముంటది, ఆయన పిటిషన్దారుడు అక్కడ కంప్లైంట్, ఆ వ్యవహారాలన్నీ కింద నుంచి తీసుకుంటాడు, ఈ బహుజనుల దగ్గర నుంచి తీసుకుంటారు. మమ్మల్ని ఎవరు ఎక్స్పోజ్ చేయరు, చేయరు, తెర ముందుకు తీసుకురారు. ఎందుకంటే వీళ్ళ క్రెడిట్ వస్తుందేమో, లెక్క చేయరు, వీళ్ళు నాయకులు అయిపోతారేమో, ఒకవేళ సీఎం అడుగుతారేమో. నేను అంటున్నాను కదా, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా ట్రక్ డ్రైవర్ కి ఇచ్చాను అని అంటున్నాడు కదా. నేను అడిగాను అక్కడికి పోయి, ట్రక్ డ్రైవర్ అంటున్నారు కదా, ఇస్తే సంతోషమే. సరే, చంద్రబాబు నాయుడు గారు ఏముందుకన్నా అంటే, ఎంతో మంది గురునాథం లాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విఘ్నులు ఉన్నారు, ఉద్యమాలు చేసేవాళ్ళు ఉన్నారు, అట్టటోళ్ళకి ఇవ్వచ్చు కదా.
అన్నారు. అతనికి వ్యతిరేకం కాదు. నేనేం అడిగానంటే ఒక అడుగు ముందుకేసి, సరే ఆయన వీరాంజనేయులు ట్రక్ డ్రైవర్ అంటున్నారు కదా, ఆయనకి ముఖ్యమంత్రి ఏమంటే సార్ మీరు మేమంతా మేమే ఓట్లు వేస్తుంది నీకు అధికారంలో, బహుజన రాజ్యాధికారం వచ్చిందనుకుంటా ద్వారా అంటాము, ఇస్తారా జగన్ గారు ఇవ్వండి అన్నారా అన్నా ఆడ పోయి మీటింగ్ ఏమన్నారు? మన కళ్యాణ దుర్గంలో. దానికి ఆన్సర్ ఏది? అదే ఎవరు మాట్లాడతారు? ఆన్సర్ మాట్లాడతారా? రైట్. ఇవ్వండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు, మేము మమ్మల్ని మా వల్ల కదా పార్టీ వచ్చింది, మాకేందుకు కుక్కకు బిస్కెట్ వేసినట్టుగా మా డబ్బులు మాకిస్తా 2,75,000 కోట్లు బటన్ నొక్కా అంటే నువ్వు. కానీ గురునాథం గారు అంటే బటన్ నొక్కాను అంటారు, పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అంటారు. ఎవరు పేదలు ఎవరు పెత్తందారులు? మీరు ఇటు తెలుగుదేశాన్ని చూశారు, ఇటు వైసీపీని చూశారు. ఈ జరుగుతున్నటువంటి దాంట్లో మీరు వైసీపీ నుంచి ఇప్పుడు బయటకు వచ్చారు కాబట్టి మీకు వాస్తవ రూపం తెలిసింది. ఏంటి అసలు పేదలు ఎవరు, పెత్తందారులు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ఎంత, చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు ఎంత, ఆయన ప్రజాక్షేత్రం ఏంటి, ఈయన ప్రజాక్షేత్రం ఏంటి అసలు మీకేం అర్థమైంది? నాకు అర్థమైంది ఏంటంటే సార్, బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు మనకి డివైడ్ అండ్ రూల్ పాలసీ అప్పుడు పెట్టి ఒక హిందుత్వాన్ని బూచిగా చూపించి ప్రిడామినెంట్లీ కుల నిచ్చెన మెట్లలో భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థలో ఇది ఎవరో ఆపలేనటువంటి నగ్న సత్యం. అవును, వాస్తవం అది. దాన్ని ఎవరు ఆపలేరు. ఆ రోజు ఉన్నటువంటి ఆ రుగ్మతల్ని డివైడ్ అండ్ రూల్ పాలసీ చేసి మనకు ఒక దేవుడు ఉన్నాడని చెప్పి ఆలయ ప్రవేశం చేస్తామని చెప్పి ఎట్టయితే క్రిస్టియానిటీని డెవలప్ చేసి వాళ్ళకు అనుగుణంగా కొంతమందిని పెట్టుకొని ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా వచ్చి తర్వాత ప్రభుత్వాన్ని వాళ్ళ చేతిలో పట్టుకొని ఎట్లయితే వీళ్ళందరిని పెట్టుకొని ఆడిచ్చారు, ఈ దేశాన్ని సర్వనాశనం చేశారు. అదే మైండ్ ఇతను క్రిస్టియానిటీ అనేది మనసులో పెట్టుకొని ఒక మత దీన్ని తను ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడంటే పెత్తందారులు పేదవాళ్ళు అనేటువంటి దాన్ని డివైడ్ అండ్ రూల్ పాలసీ చేసి స్పష్టంగా ఈ పేద 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 నావాడు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ, నేను పేదవాడిని, దేవుడు ఉన్నాడు కింద మీరుండారు, మిమ్మల్ని నమ్ముకొని వచ్చాననేటువంటి వాదనని డే 1 నుంచి తీసుకెళ్తా ఉంటే ఇది ఏందిరా ఇట్టా తీసుకెళ్తున్నాడు, ఈ రాజకీయాల్లో ఇది కరెక్ట్ కాదు కదా, ఇదేదో బలంగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు, డే 1 నుంచి వ్యూహాత్మకంగా డివిజన్ చేస్తున్నాడు ఈ ఆంధ్రప్రదేశ్లో. నేనేమనుకుంటానంటే సార్, రాజ్యాంగాన్ని నమ్మినటువంటి వ్యక్తిగా బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ టు ద పీపుల్ అనుకునేటప్పుడు, న్యాయ నిర్ణేతగా నిన్ను గెలిపించినప్పుడు ఎలక్షన్ ముందు ఈ తేడాలు ఉంటాయి కానీ తర్వాత అన్న 5 కోట్ల మంది ప్రజలను కాచి కాపాడతారు అనుకుంటాం కదా. ఒక 60% ఎరాడికేట్ చేసి ఆ కులాన్ని బూచిగా చూపించి చౌదరుల్ని వీళ్ళంతా కూడా విధ్వంస చర్యలు చేస్తున్నారు ఈ దేశంలో సమాజంలో అని ఒక చెడు ముద్ర వేసి సమాజంలో వీళ్ళందరినీ కాచి కాపాడాల్సినటువంటి న్యాయమూర్తిగా ఉన్నటువంటి నీకు అప్పు చెబితే ఖజానాని నేను 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 అనేటువంటి అహం ఎంతో దారుణమైనటువంటిది ఈ ప్రజాస్వామ్యంలో. అది పోతే మటుకి నియంత పాలన వచ్చేస్తుంది సార్. ఇది పేద ప్రజలకు తెలియాలి. పేదోళ్ళు పాపం పిచ్చిగా పరిగెత్తున్నారు. ఎందుకు పరిగెత్తున్నారు అర్థం కావట్లా. 2.75 బటన్ నొక్కానంటున్నావుగా, నువ్వు బొక్కేసినటువంటి 80 కోట్ల సంగతి ఏం చెప్పండి సార్. పేదోడికి 2,75,00,000 వేసానంటున్నావు కదా. నేను ఒకటి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, మిగతా 8 లక్షల కోట్లు ఉన్నాయిగా, ఈ చేత్తో డబ్బులు ఇస్తే ఈ చేత్తో నువ్వు మద్యం ఏరులై పారుతుందిగా, ఆ డబ్బులు 44,000 కోట్లు ప్రతి సంవత్సరం వస్తుందిగా, దాదాపుగా నీకు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు గిప్పులు తెచ్చినవి ఎన్ని ఉన్నాయిగా, అవన్నీ ఎక్కడ బొక్కావు ఎక్కడ పెట్టావు అవి అయ్యడగరే పేదలు. నేను అడుగుతున్నా పేదల పక్షపాతిగా, నీ బాబుగాడి సొమ్ము ఏమైనా ఇచ్చావా, నీ సొంత సొమ్ము ఏమైనా ఇచ్చావా, ఓవర్సీస్ అన్నావు. మా వాళ్ళు విదేశాలకు పోయేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా పెట్టాడు. ఇది అంబేద్కర్ గారు ఎందుకు పెట్టాడు తెలుసా? బరోడా మహారాజు మీకు తెలుసు కదా, ఆయన ఈయన అడాప్ట్ చేసుకున్నాడు. ఎవరిని? అంబేద్కర్ గారు. విదేశీ విద్యకి ఆయన ప్రమోట్ చేసి పంపించాడు లండన్, యుఎస్ఏ. అందుకని అంబేద్కర్ గారు ఓవర్సీస్ అని పెట్టాం. విదేశాలకు వెళ్ళాడు కదా, ఆ పేరు చంద్రబాబు నాయుడు గారే పెట్టారు. ఇట్స్ ఎ వెరీ క్లియర్. ఆ పేరు పెట్టడానికి గల కారణం అర్థమైందా? దాన్ని తీసుకొని పెట్టినటువంటి దాన్ని నువ్వేం చేసావు? జగన్మోహన్ రెడ్డి ఓవర్సీసెస్ అని దాన్ని రద్దు చేసి అంబేద్కర్ గారి పేరు తీసేసి అసలు ఎస్సీ ఎస్టీస్కి ప్రమోట్ చేసి అప్పుడు 25 లక్షల మంది విదేశాల్లో చదువుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టాం. 10 లక్షల దగ్గర నుంచి బ్యాంకులో నుంచి ఇప్పించి లోన్స్ విదేశాలకు పంపించి డాలర్ల పంట పండించుకుంటున్నారు. మా వాళ్ళు అంతా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంతమంది? మొత్తం 110 మంది కూడా పోవాలా, అన్ని కులాలు కలుపుకొని. ఇది జనరలైజ్ చేశాడు. ఇక రాజ్యాంగబద్ధంగా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటే మా
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి తెలియట్లేదు. తెలుసుకోండి అయ్యా, మీరు తెలుసుకోండి, ఏం జరుగుతుందో తెలుసుకోండి. అంటే స్కీములు కూడా దాదాపు 22 స్కీములు, 27 సార్, 27 స్కీములు, 27 స్కీములు, ప్రయోజిత పథకాలు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి డబ్బులు, ప్రతి సంవత్సరం 2000 కోట్లు ఎస్సీ ఎస్టీలకు వచ్చేటువంటి డబ్బులు మొత్తం డైవర్ట్ చేసి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను కూడా డైవర్టబిలిటీ ఏంటి, ట్రాన్స్ఫరబిలిటీ, ఈ నాన్ లాప్సబిలిటీ అవన్నీ కూడా మొత్తం డబ్బులన్నీ కూడా ఎట్టబడితే అట్ట చిందరవందరగా చేసి ఏంటి వీటన్నిటికీ ఆసరాకి, అమ్మ ఒడికి, బట్టలు నొక్కేటప్పుడు మీటింగులు పెడితే 50 లక్షలు, 1 కోటి రూపాయలు, 4 కోట్లు, 5 కోట్లు, 2000 కోట్లు అట్లా ప్రచారానికి వాడుకుంటున్నాడు మా డబ్బులన్నీ కలిపి. ఓకే, స్నోలకి, పోటర్లకి, జట్లు, జాకెట్లకి, విమానాలకి, ఈ ప్రచార ఆర్భాటాలన్నీ మా డబ్బులే, మీ డబ్బులు. ఎస్సీ ఎస్టీ సప్లాన్లో మీకు వచ్చిన డబ్బులు, మాకు వచ్చేటువంటి అసలు రావాల్సిన బటన్ నొక్కడం, అసలు మీకు రావాల్సిన డబ్బులు రాలా, మాకు రావట్లే బటన్లో. ఇప్పుడు ఒక్కటి తేడా సార్, ఒక్కటి మీ ముందు ఒక్కటి చెప్తాను. పేదోడికి పెత్తందారికి తేడా అంటున్నాడు కదా, ఇక్కడ క్లియర్గా చెప్తా. పేదవాళ్ళం మేము, మాకు రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేకమైనటువంటి కాంపోనెంట్ ఉంది కదా. మా డబ్బులను తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు అమ్మఒడిలో, ఆసరాలో వేస్తున్నావు అన్నిటికీ 2,75,000 కోట్లు. నేనున్నాను సార్, చాలా డొక్కలు ఎండిపోయి పేదరికంలో ఉంటే మాకు రాజ్యాంగం కల్పించినట్టు రిజర్వేషన్ ఉంది. మీ అందరితో సమానంగా రావాలంటే కొన్నేళ్ళు పట్టుద్ది. 38 ఆర్టికల్ ఉంది కదా, ఆర్టికల్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కలర్ అండ్ క్రీడ్ అండ్ కల్చర్ అని అంబేద్కర్ గారు చెప్పారు. వాళ్ళందరితో మేము కలవాలని అంటే, సమగ్ర అభివృద్ధి జరగాలంటే ఏం చేయాలా? మీకు ఒక పాల ప్యాకెట్ ఇచ్చాడు అనుకో సార్, మాకు 1.5 పాల ప్యాకెట్ ఇవ్వాలి. ఎందుకంటే మేము బలహీనంగా ఉంటాం, మాకు కొంచెం సమృద్ధి జరగాలి, వృద్ధి జరగాలంటే పెరగాల. మీకు ఆరోగ్యం, విద్య, వైద్యం, అంత భోజనం పెట్టారనుకో సార్, మాకు కొంచెం 1.5 పెట్టాలి, ఆఫ్ పెట్టాలి అడిషనల్ గా. మేము పక్క చిక్కిపోయి బలహీనంగా ఉన్నాం, మాకు సరైనటువంటి ఆహారం లేదు చిన్నప్పటి నుంచి. మీతో కాంపిటెంట్ గా ఉండాలంటే నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? అందరితో పాటు మాకు రూపాయి వేస్తున్నావు, మరి మా పావలా ఏమైంది? అదనంగా పెట్టాల్సింది, అదనంగా మాకు ఉంది కదా, రాజ్యాంగబద్ధంగా మా బడ్జెట్లు మాకు ఉన్నాయి కదా, దాన్ని కలిపేసేస్తున్నావుగా. ఇక పేదోడి పెత్తందారు ఏముంది నీ మనసులో? నీ మనసులో ఒకటి పెట్టుకొని పిల్ల గడ్డికి రాబోతున్నావు చెప్తున్నారు. పిల్ల గడ్డికి పోతున్నారా ఏంటది? అంటే మనసులో ఒకటి పెట్టుకుంటాడంట వాడు, అమ్మా నువ్వు చాలా మంచిదానివి అని. మనసులోనే వేరే కోరిక పెట్టుకొని పిల్ల గడ్డికి రాబోదా అంటాడు. అంటే గడ్డి దగ్గరికి వేరే విధంగా ఆలోచన, చెడు ఆలోచన. అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇక్కడ అంతే చెడు ఆలోచన. ఇక్కడ అందరికి నువ్వే చేస్తా, మాకు ప్రత్యేకంగా చేసింది ఏంటి? మా డబ్బులు తీసుకెళ్ళి ప్రతి సభలో నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, మోసం అంతా మోసం. వాళ్ళ ప్రతినిధిగా నేను చెప్తా ఉన్నాను, నేను బహుజనుల కోసం ప్రాణం ఇవ్వటానికి, సమిధనం ఇవ్వటానికి సిద్ధపడి ఆ ఎండలో, వానలో, ఆ వర్షంలో, ఆ చలిలో నేను 35,000 గంటలు చేసి ఈ రోజున 60 సంవత్సరాల్లో నా గుండె ఆగిపోయే పరిస్థితిలో ఉంది. రాత్రి మగళ్ళు మాట్లాడి, ఊదరగొట్టి, చెప్పి సమాజం కోసం అవేర్నెస్ క్రియేట్ చేస్తే దాన్ని ఈ రోజున నువ్వు క్యాష్ చేసుకోవడం కోసం దగా చేస్తా, ఒక పిట్టదారులాగా నువ్వు రాష్ట్రం అంతా ప్రయాణం చేస్తా నా జనానికి ఊతర కొడతా ఉన్నావు. వాళ్ళ కనుక విప్పు కలిగించడం కోసమే నేను బయటకు వచ్చా. నేను ఒక్కడ అటో అయిపోయా. 3 రాజధానులు నీకు అధికారం తీసుకొస్తుందని నువ్వు కళ్ళగంటున్నావు, నీకు శరాఘాతం తప్పదు జగన్మోహన్ రెడ్డి. నేను చంద్రబాబు నాయుడు చేతిలో సికండినవుతా, నిన్ను అంపశయనం మీద బండబెడతా. జూన్ 4వ తారీఖున నీకు రాజకీయంగా చిరచ్ఛేదం తప్పదు ఆంధ్రప్రదేశ్ లో. నేను సిద్ధం. నువ్వు అంటున్నావు కదా ఆనాడు మేమంతా సిద్ధం అని చెప్తున్నారు కదా, ఆనాడు త్రేతాయుగం, ద్వాపర యుగం గురించి మాట్లాడతావా? రాతియుగం గురించి జనాలను ఎక్స్ప్లాయిట్ చేయడానికి. నువ్వు క్రిస్టియానిటీ, నువ్వు రామాయణం, మహాభారతం గురించి, దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా వాటి గురించి మాట్లాడతావా? నువ్వు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయడం కోసం నువ్వు అర్జునుడువా? నువ్వు యేసుప్రభు ఎందుకు కావు? శాంతి ఎందుకు లేదు నీలో? కరుణ ఎందుకు లేదు? దయ ఎందుకు లేదు? నువ్వేమంటున్నావో తెలుసా? ఈ తేడాన్ని గమనించండి. ఈ నరరూప రాక్షసుడు యుద్ధ భూమిలో నేను అర్జునుడు అంటున్నాడు. మహాభారతం అంతా కూడా జరిగింది కుట్రలతోనే, అవును, ధర్మయుద్ధం కాదు. కానీ సంభవం యుగే అందరూ శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా ఆ యుగం అంతరించిపోవాలంటే ఆ యుద్ధం జరగక తప్పదు. దాంట్లో మంచి చెడులు ఉన్నాయి.
కానీ నువ్వు యేసు ప్రభు భక్తుడు కదా, నీకు యుద్ధం అవసరం లేదు కదా, నువ్వు శాంతి దయ కరుణ ఉండాలి కదా, నువ్వు కరుణ ఏంటి, ఒక రొట్టె కొన్ని కోట్ల మందికి పంచాడు కదా, ఒక ద్రాక్ష రసం కోట్ల మందికి షేర్ చేశాడు కదా యేసు ప్రభు. నువ్వు ఎక్కడ చేస్తున్నావు? నువ్వు రక్తాన్ని షేర్ చేస్తున్నావు, నువ్వు రక్త మాంసాలను షేర్ చేస్తున్నావు. రేపు రాబోయేటువంటి రోజుల్లో నీ కుటుంబ సమస్యని రాష్ట్ర సమస్యగా మలుస్తున్నావు. ఒక దుర్మార్గుడు, ఒక హంతకుడు రోడ్డు మీద తిరగాలని ఒక ముఖ్యమంత్రి చెప్పే స్థాయి అవసరమా? అంటే అది చెప్పడం కోసం ముఖ్యమంత్రి పదవి అవసరమా? నేను చెప్పలేనా? అంటే చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు నువ్వు బంధించి లోన్ పెట్టావు కదా కక్షతో. ఆఫ్టర్ ఆల్ దస్తగిరి నువ్వు ఎందుకు పెట్టలేకపోతున్నావు? అంటే లోపాయకారిగా ఏదో ఎక్కడో ఏదో ఉంది. జగన్ గారు అవినాష్ని పెట్టలేకపోయారంటే ఏదో ఉందంటారు. ఉంది ఏముందనుకుంటున్నారు? నా విషయంలోనే తీసుకుందాం సార్. నన్ను 5 సంవత్సరాలు వాడుకొని డిటైన్ చేసి నేను వివేకానంద రెడ్డి గారి మనిషిలాగా నన్ను చేర్చిన మిమ్మల్ని వివేకానంద రెడ్డి గారు చేర్చారు. మీరు 11వ తారీఖు చేరారు, 15వ తారీఖు ఆయన 14వ తారీఖు రాత్రి. అంటే 11వ తారీఖు మిమ్మల్ని చేర్చిన సందర్భంలో ఇంటి దగ్గర ఏమైనా గొడవ జరగటం కానీ అటువంటి చర్చలు కానీ షర్మిల కానీ అట్లాంటి గొడవ జరగలేదు, కానీ అతను పట్టించుకోవట్లా ఎవరిని మాటలు. వివేకానంద రెడ్డి గారు గురునాథం గారు బాగా చేస్తాడు, మన నాయకుడు, అన్ని చేయాలా, ఆయనకి ఇదే రేపు పదవులు ఇవ్వాలా, ఎమ్మెల్సీ ఏదో ఇచ్చి మంత్రి కూడా ఇవ్వాలా, బాగా తిరుగుతాడు, నీకు గెలిపిస్తాడంటే నేను 4 అడిగానండి. ఎంఆర్పిఎస్ కోట ఇస్తానన్నాడు, ఎస్టీలకు ఒకటి, బీసీలకు ఒకటి, మైనార్టీలకు ఇస్తానంటే ఇప్పుడు టికెట్ టైం అయిపోయింది కదన్న, చూస్తాను అడ్జస్ట్మెంట్, ఎంఆర్పిఎస్ నుంచి సురేష్కి ఇస్తానన్నా. సరే అతను మరి డబ్బులు అవన్నీ ఎందుకన్నా నేను చూసుకుంటాను, అవి ఏం పెద్ద ప్రభావితం చేయదు అన్నాడు. సరే 3 ఏంటంటే నేను గవర్నమెంట్ వచ్చాక చూస్తానన్నా, నువ్వు బయలుదేరు యుద్ధానికి అన్నాడు. బయలుదేరా. అప్పుడు వివేక గారికి ఆయనకి మధ్య ఆ సహృద్భావ వాతావరణం కనపడలేదా? అంటే ఇతను నెగ్లెక్ట్ చేస్తున్నాడు, కొన్ని మాటలు చెప్తా ఉంటే పట్టించుకోకుండా, అంటే కొంచెం అంటే ఇతను ప్రాధేయపడుతున్నాడు కానీ కొంచెం నెగ్లెక్ట్ చేస్తాం. ప్రాధేయపడుతున్నాడు కానీ నెగ్లెక్ట్ చేస్తాం. అప్పటికే గ్యాప్ ఉందేమో అనిపించింది నాకు. తర్వాత ఏమనిపించిందంటే ఇదంతా పులివెందల్లో ఆయన ఫస్ట్ సీఎం మొంగల్ని వెళ్ళి నేను బయోడాటా ఇచ్చాను, ఆయన ఫోటో కూడా వేసా. ఓకే. ఆ ఫోటో వేయగల చూసి సీరియస్ గట్ట కొట్టాడు. ఆయనతో వివేక గారితో ఉన్న మీ ఫోటోని చూసిన తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత నేను శ్రద్ధలకి కొంతమందికి ఇచ్చాను. అడకే అన్నారు, ఈ ఫోటో ఎందుకు పెట్టావు నువ్వు అన్నారు. వివేక గారితో ఉన్న ఫోటోని అది పెడితే నీకు మైనస్ అన. అప్పుడు నాకు స్ట్రైక్ అవ్వాలా, ఏంటి బాబాయ్ కదా, సొంత బాబాయ్ కదా, నేను పెద్ద పట్టించుకోవట్లా. అంటే అప్పటికే వాళ్ళలో ఏదో ఉంది, అంటే నేనంతా సరే తీసేసా, ఆ పేజీ తీసేసి ఈ జగన్ గారిదే ఇది చూడండి, ఇదే నేను చేసింది, ఇది జగన్ గారిది, జగన్ గారి బొమ్మే పెట్టేశా. అది వరకు ఇక్కడ వివేకానంద గారిది పెట్టా, నేను ప్రచారంలో తిరుగుతున్నాను. అది పెట్టి వెళ్ళిపోయారు ఈ బస్సు యాత్రలో. ఇది పెట్టి నేను ప్రిడిక్షన్ చేసి తిరిగి వచ్చిన తర్వాత ఇది ఇచ్చా బయోడేటా. నాకు ఇవన్నీ చేస్తానన్నారు కదా అని చెప్పేసి నేను తిరిగి అన్ని పెట్టేసి ఇచ్చేసారు. ఇదంతా నేను జనం రిపోర్ట్ ఇచ్చేసారు. రిపోర్ట్ ఇచ్చేసాను. ఆయన కూడా పాంప్లెట్ కొట్టించి ఇచ్చాడు, ఇది పాంప్లెట్ ఆయన కొట్టించాడు. బహుజన రాజకీయ చైతన్య యాత్ర పెట్టా. ఇగో చూడండి, ఇది ఆయన పాంప్లెట్. ఆయన ప్రింటింగ్ ప్రెస్ లో కొట్టించారు 50 లక్షల మంది. ఈ మధుసూదన్ రెడ్డి ఒకడు ఉన్నాడు అక్కడ, ఆయన తాబేలు మొహం వేసుకొని ఉంటాడు. ఆ స్కిల్ డెవలప్మెంట్ 2000 కోట్లు గాజేశాడు చైర్మన్ గా ఉండి. చూడండి సార్, నేను ఇక్కడ నా ప్రజాబలం, నేను రాజమండ్రిలో తిరుగుతుంటే ప్రజలు ఎట్లా వచ్చారు చూడండి సార్. ఇక్కడ భర్తని అందరిని పెట్టుకుని నేను ప్రచారంలో ఉన్నాను నా రథయాత్రలో. ఇగో ఇక్కడ ఇప్పుడు మొత్తం అయితే మొత్తం చేయాల్సిందంతా చేశారు మీరు, అధికారంలో తీసుకొచ్చారు. ఇగో సార్, అధికారంలో తీసుకొచ్చింది నేనే, ఈ 3 రాజధానుల ఉద్యమం నేనే, ఈ అంతా బతికిచ్చింది ఆయన నేనే. నన్ను ఉత్త చేతులతో బయటకు పంపించాడు, కళ్ళనీళ్లు పెట్టించి. అంటే మీకు పదవి, అంటే నేను నా గురునాథం గారు పదవి ఇవ్వలేదని బయటకు వచ్చారా, లేక 3 రాజధానులు అని చెప్పి అన్యాయం చేశారని బయటకు వచ్చారా? 3 రాజధానులు ఎందుకనంటే నాకు పదవి పెద్ద ఎంటుకతో సమానం సార్. నేను 5 ఏళ్ళు అక్కడ కూర్చోను, అధికారం ఉన్నప్పుడు నేను కూడా దాచుకునేవాడిని. నేను అసలు 5 పైసలు ఆశించలేదు. నేను అంబేద్కర్ వాదిని సార్, ఐఎమ్ వెరీ క్లియర్.
అటు ఒక రాజధానిలో మోసం చేశాడు, మా 3 రాజధానిలో మోసం చేశాడు, ఇద్దరిని మోసం చేశాడు, అందరిని మోసం చేశాడు. ఆయన విజయం పదంలో ఈ 3 రాజధానులు అనేది బాగా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇక మాతో పని అయిపోయిందని చెప్పి 2 ఏళ్ళు బాగా చూసుకున్నారు. కానీ ఇప్పుడు ఇందా మీరు చెప్పారు వివేకా విషయంలో అప్పటికి కొంచెం అసంతృప్తి ఉంది, పేజ్ నుంచి ఇచ్చారన్నారు కదా. కంటిన్యూ చేయాలి. అయితే 15వ తారీఖు 14 నైట్ మర్డర్ జరిగింది. 15వ తారీఖు ఇది అయిపోయింది. తర్వాత నారాసు రక్త చరిత్ర అన్నారు, చంద్రబాబు నాయుడు గారు చంపేసినట్టుగా. తర్వాత క్రమేపీ ఇప్పుడు చివరికి షర్మిల, సునీత అందరూ బయటకు ఇక్కడ ఇంకో కారణం చెప్పాలి. నేను తర్వాత నాకు 15 రోజుల్లో పదవి ఇస్తా అన్నాడు, సజ్జల దగ్గరికి వెళ్ళాను. ఈ విషయం మీకు చెప్పాలి. 1 to 1 నా మధ్య ఆయన మధ్య జరిగినటువంటి ఒక చిన్న విషయం. ఏం సార్ మరి మీతో పాటు నేను కూడా, నాకు కూడా పదవి ఇవ్వాలి కదా, మీరు అడ్వైజర్ అయ్యారు, మా అడ్వైజర్ అయ్యారు కదా, మరి ఒక 15 రోజుల్లో ఒక 20 రోజుల్లో నెక్స్ట్ నీది కూడా పెట్టాము వస్తుంది అన్నాడు. ఎవరో ఈ అతను అసిస్టెంట్గా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి, సజ్జల ఇద్దరు అయిన తర్వాత నేను దండేయటానికి పోయి మాట్లాడితే 3వ రోజు ఇద్దరి మధ్య ఒక చర్చ జరిగింది. అంటే కొంచెం ఘర్షణలాగా, అంటే అతను నెగిటివ్ తీసుకుంటున్నాడు. అంటే నేను అగ్రెసివ్గా మాట్లాడితే కొంచెం అభద్రత భావం, నువ్వు రాష్ట్రం అంతా తిరిగావు, అప్పటికే నేను చెప్పా కదా నా మీద చెడు చేసేసారు, మొత్తం బ్రాహ్మణ చేతిలో మేకపిల్లల్ని కుక్క పిల్లల్ని చేసేసారని, నన్ను అంతా డబ్బులని కాజేశారని. ఇది నేను సీఎం దగ్గరికి వెళ్తే కలుస్తానని కలవనివ్వకుండా చేస్తున్నారు. కేఎన్ఆర్ వీళ్ళంతా కలిసి, కేఎన్ఆర్ కూడా దీంట్లో పెద్ద పాత్రదారుడే, కృష్ణమోహన్ రెడ్డి గారు కూడా. 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు, 4వ కృష్ణుడు, చాలా మంది ఉంటారు. ఈ అసలు పెద్ద డ్రామా కంపెనీ అదంతా కూడా, ఇల్లు అంతా కూడా, అదంతా రాజకోట రహస్యాలు. ఇవన్నీ కూడా రాజకోట రహస్యాలు. ఇది ఫస్ట్ నెంబర్ 1 నేను చెప్పేది. వెళ్ళాక ఏంది గురునాథం, ఏమంటే నాకు పదవి ఇస్తానన్నారు కదా, మరి అయిపోయి మీకు కూడా వచ్చేసింది పదవి అంటే పెట్టాము అన్నాడు. నెక్స్ట్ డే వెళ్ళాక సార్తో మాట్లాడాను నేను, కొంచెం టైం కావాలంటున్నాడు, ఇస్తానంటున్నాడు. అంటే నన్ను సార్ని కలవాలి, ఎక్కర్లేదు నేను చెప్పాను నీ ప్రపోజల్ అయిన తర్వాత నేను అన్నా, సార్ మీరు ఇట్లా చెప్పటం నాకు బాగలేదు సార్ అని. అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళంతా కూడా ఉన్నారు కూర్చొని ఉంటే నేను అన్నాను, సార్ రాజుగారి పెళ్ళికి వెళ్ళాం, రాజుగారి పెళ్ళికి వెళ్ళాం కదా, సరే మీరు బిందెతో పోసారేమో, ఒక మీరు ఆ కమ్యూనిటీ కాబట్టి పాలు, నేను గ్లాస్తో పోసాను పాలు. రాజుగారి పెళ్ళికి వెళ్తా నీళ్ళు పోయింది కదా, అంతే కదా. మరి మీ స్థాయిలో మీరు బిందెతో చేశారు, గ్లాస్తో పోసాను సార్, మరి నాకు నా వాటా నాకు ఇవ్వాలి కదా, నేను కూడా దీంట్లో పాత్రదారునే కదా అంటే, అవునా ఏమో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ మరి నాకు వాగ్దానం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు మాట తిప్పడం మడిమి తిప్పడం, మాట ఇస్తే మడిమి తిప్పడం అంటారు కదా అన్న. అంటే రాజకీయాల్లో మీకు తెలియదు గురునాథం గారు, అబద్ధం కూడా ఆడచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అబద్ధం ఆడతాడా? జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం ఆడేది, ఇది నేను చెప్తాను చెప్పు, నువ్వు కలిస్తే కదా చెప్పటానికి. అప్పుడే అన్నాడు మీ ఇద్దరి మధ్య, అప్పుడే మా ఇద్దరి మధ్య ఈ ఘర్షణ వాతావరణం జరిగిన తర్వాత ఇతను ఒక క్వార్టర్ని తయారు చేశాడు మా ఈ బహుజనుల్లో కమ్యూనిటీల్లో. ఈ సురేష్ని కూడా పెట్టుకొని నా మీద చెడు ప్రచారం స్టార్ట్ చేశాడు బాగా. సీఎం గారు దాకా తీసుకెళ్ళటం, ఇంటెలిజెన్స్లో నేను ఉద్యమం చేస్తుంటే ఎవడో అనామకులు పేర్లు పెట్టి పంపించడం అక్కడ మేనేజ్ చేసి సీఎం గారి దృష్టికి పానీయకుండా చేయడం కోసం. సీఎం గారికి ఏమో నేను చేస్తున్నానని తెలుసు, కానీ ఇంటెలిజెన్స్ ఈ రూపంలో వెళ్ళేటప్పుడు గవర్నమెంట్ వాళ్ళ చెవులు కళ్ళు ముక్కులు అన్నీ అవే కదా, అక్కడ ఆ టేబుల్ మీదకి వెళ్ళేటప్పటికి వీళ్ళందరూ కలిసి మేకప్ చేసేస్తున్నారు. ఇట్లా చేస్తూ తీసుకొచ్చి చివరికి నాకు ఒక ఆయన చెప్పాడు, దాంట్లో పెద్ద మనిషి ఒక ఆయన లాయర్ గారు ఉన్నారు, వాళ్ళ క్లోజ్గా ఉండేవాళ్ళు చెప్పారు, సార్ ఎందుకు నన్ను ఇట్లా చేసి ఇంత డిటైన్ చేశారు, నేను ఇప్పుడు 3 రాజధానులు చేస్తానంటే కాదు కదా, నేను తిరిగి వచ్చాను కదా యాత్ర, మరి నాకు అప్పుడే ఇస్తా అన్నారు కదా, నేను ఉద్యమం చేసినందుకు కాదు నేను అడుగుతుంది, నేను అప్పుడే అడిగాను. అంటే నువ్వు పిచ్చోడు లేకుండా రాజకీయాల్లో నీకేం తెలియదేమో, నువ్వు 40 సంవత్సరాల నుంచి ఉండవు రాజకీయాల్లో, నేను వాడు చెబుతా వింటావా అన్నాడు. ఏం చెప్పండి అన్న, అదే ఒక పెద్ద దేవరహస్యం, నువ్వు పోయింది ఎవరితో అన్నాడు. వివేకానంద రెడ్డి గారు, ఆయన చచ్చిపోయాడు కదా, ఇంక నీకు ఎందుకు ఇస్తారు వాళ్ళు అన్నాడు. అక్కడ నాకు స్ట్రైక్ అయింది సార్. ఎస్ డెఫినెట్లీ ఐ అరైవ్డ్, ఈ కాన్స్పిరసీ ఈజ్ దేర్. ఇప్పుడు ఇదంతా చెప్తున్నాయన్నీ కూడా నేను మొదట అబద్ధం అనుకున్నాను, ఈ మీ మీడియాలన్నీ చెప్తున్నాయని. ఇప్పుడు చూసిన తర్వాత ఐఎమ్ వెరీ క్లియర్, సిబిఐ చెప్పింది, సునీత చెప్పింది, షర్మిల చెబుతుంది, అక్క చెల్లెలు చెప్తుంది కానీ, అన్నదమ్ములు చెబుతుంది, తల్లి దూరం అయిపోవటానికి కారణం కానీ, ఈ వ్యవస్థలు అందరు దూరం అయిపోయి నేను ఒంటరయ్యాను అంటున్నాడు చూసారా.
ఒంటరి కాదు, అతను ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఎవడైనా ఒంటరి అవుతాడు. ఆ ఒంటరిని బలంగా తీసుకుంటున్నాడు, బలహీనతగా తీసుకొని జనాలకి చెప్తున్నాడు ఏదో అని. అందరూ ఒకటయ్యారని అంటే నువ్వు దుర్మార్గుడు అని, నిన్ను జైలుకు పంపించాలా, నువ్వు జైల్లో ఉండాలా, నీకు ప్రజాస్వామ్యంలో శిక్ష ఇవ్వాలా, నీకు ముఖ్యమంత్రి పదవి తీసేయాలి. తీయకపోతే ఒక కుటుంబ సమస్య రాష్ట్ర సమస్యగా ప్రబలుతుంది. ఒక దుర్మార్గులు రోడ్డు మీద తిరుగుతున్నారని చెప్పి అసమర్థత ముఖ్యమంత్రి, నువ్వు వివేకానంద గారి అడ్డం పెట్టుకున్నావు, కోడి కత్తి పెట్టుకున్నావు, ఇప్పుడు గులకరాయలతో. అంటే మీరు అంటే కోడికత్తి సీను ఎస్సీ పాపం 5 సంవత్సరాలు జైల్లో పెట్టాడు. ఇప్పుడు గులకరాయి సతీష్ మరి ఇంకొక 5 సంవత్సరాలు ఉండాల్సిన పరిస్థితి. అంతే కదా. నా ఎస్సీలు నా బీసీలు అంటే ఒక ఎస్సీని ఒక బీసీ మరి అన్యాయం అయిపోతున్నారు కదా. ఇక్కడ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి, 13 కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తి 16 నెలలు ఉంటే అన్యాయం చేశారు, అక్రమం చేశారని కోడి కూర్చావు కదా, యాయి చేసావు కదా దేశంలో. ఒక చిన్న కోడి కత్తి దానికి 5 సంవత్సరాలు ఆడుంటే పాపం మా భోజనుడు, అది అసలు నీకు పాపం అనిపించట్లేదా? అంటే నువ్వేనా మనిషివి? నువ్వు జైల్లో ఉంటేనేమో అయ్యో పాపమా, నీకు అన్యాయం జరిగిందా? అసలు అన్యాయం ఎక్కడ జరిగిందండి? అసలు ఇప్పుడు అసలు నువ్వు ఎక్కడ ట్యాక్స్ పే మనీ సంపాదించావు సార్? ఇలా లక్షల కోట్లు ఎక్కడి? నేను కూడా సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఒక పార్టీ ఉంది నాకు, మరి నాకేది అసలు ప్రచారం చేయడం డబ్బులేవి? నువ్వు అసలు ఇంత ఎట్ట మేనేజ్ చేస్తున్నావు? అసలు ఇంత డబ్బు ఎక్కడ సార్? ఆస్తులు ఎక్కడి సార్? అసలు నువ్వు ఏం చేసావని వచ్చినాయి? అసలు స్ట్రైట్ అవే వితౌట్ రాజశేఖర్ రెడ్డి, హూ ఆర్ యూ? నథింగ్. అసలు నువ్వు చేయకపోతే అసలు ఇదంతా ఏంటి? అసలు ఒక దారుణమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చేసావు. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను సార్ మీ ద్వారా, బహుజనులు ఆయన మాట వినకూడదు, తక్కువ సమయం ఉంది. నేను ఈ యొక్క మీడియాల్లో తొందరగా శరవేగంగా వెళ్ళకపోతే అత్యంత ప్రమాదకరమైనటువంటి ఘోరమైనటువంటి పరిస్థితులకు నెట్టేయబడతా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ని. అది రేపు రాబోయేటువంటి రోజుల్లో నియంత పాలన అయిపోద్ది. 3 ఊసర వెల్లులు 3వ లార్వా దశ నుంచి ఇప్పుడు 3వ దశకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మొదటి దశ ఏమంటే 2013 ముందు నేను ఓదార్పు యాత్ర చేస్తాను, ప్రజలను పలకరిస్తాను, మా నాన్న చచ్చిపోయిన వాళ్ళందరి దగ్గర కానీ వచ్చాడు పేరు పెట్టుకొని. అది లార్వా స్టార్ట్ అయ్యాడు గుడ్డు. 2 పియా దశ. ఈ 2వ దశ ఏమవుతుందంటే వాళ్ళ నాన్న పేరు చెప్పుకొని, చెట్టు పేరు చెప్పి, కాయలు అమ్ముకొని, కుల్లాట పెట్టుకొని, కుక్క ముత్తి పిందిలాగా మా నాన్న రామన్న రాజ్యం, రాజన్న రాజ్యం నేను ఎస్టాబ్లిష్ చేస్తానని ఆయన సింపతి గెయిన్ చేసుకుని వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఇప్పుడు 2019లో ఒక్క ఛాన్స్ అని చెప్పి గెలిచిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అసలు వాళ్ళ నాన్న ఫోటో లేదు, ఆ సంకల్ప యాత్ర లేదు, ఆ ప్రజాయాత్ర లేదు, ఆ పాడు పద్దేశాలు అన్నీ ఏమి లేవు. ఇప్పుడు నేను జగనను, నేను అహంకారం పెరిగింది, అహం బ్రహ్మాస్మి, నువ్వు త్వరలోనే మసైపోతా ఉన్నావు. నేను పేదలు స్టార్ క్యాంపెయినర్, ఈయన స్టార్ అని వాళ్ళు క్యాంపెయినర్. వాళ్ళకి పాప తినటానికి తిండి లేదు, తెలియదు, ఎక్కడో ఉంటారు అమాయకులు, రాజకీయాలు సరిగ్గా తెలియవు, మీ ఉచ్చులో పడిపోయారు. నువ్వు 7 లక్షలు ఇస్తే నేను ఒకటే అడుగుతున్నా, అమ్మా రేపు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు కదా, 7 లక్షలు ఇచ్చాడు ప్రతి ఒక్క ఇంటికి అని చెబుతున్నాడు కదా. సరే ఇచ్చాడు, ఆడు బాబు గారి సొమ్మేం కాదు, ఇచ్చాడుగా. రేపు వచ్చిన తర్వాత మీరు అడగండి అందరిని, అప్పులు కూడా అడగమానండి మీ ఎమ్మెల్యేలు, మీ దగ్గర అప్పులు ఎంత ఉన్నాయి అని. వాళ్ళ భర్తలు కొట్టి తాగేసినటువంటి డబ్బులు 7 లక్షలు కాదు 15 లక్షలు అప్పులు చేశారు ఇళ్ళు అమ్ముకొని. ఆ అప్పులు ఎవడు కడతాడు? అప్పులు కట్టమానండి. నువ్వు ఇచ్చి ఎరేసి చేపను పట్టావు, అంతే కదా. ఇదంతా చాలా దారుణమైనటువంటి అంశాలు. ఇవన్నీ కూడా సమాజానికి తెలియాలి, మీ ద్వారా తెలియజేయటం కోసం నిజం నిర్భయంగా. ఇక నన్ను ఇప్పుడు చంపటం కోసం, నన్ను తిట్టడం కోసం, నన్ను కొట్టడం కోసం డ్రైవింగ్లు చాలా జరిగినాయి. నేను తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత అన్ని జరిగినాయి, బేరసారాలు అన్ని జరిగినాయి. 10 ఇస్తాం, 10 కోట్లు, 20 కోట్లు, పదవులు ఇస్తాం, అది ఇస్తాం, ది బెస్ట్ ఇస్తాం, అది ఓ నమస్కారం ఇచ్చారు, చాలు, నా జీవితం అయిపోయింది, చచ్చిపోయే పరిస్థితికి వచ్చాను. ఇప్పుడు కూడా నిజం చెప్పకపోతే ప్రజలకి క్షమించమని అడిగి, ఈ జన్మలో ఎప్పుడు కూడా క్షమార్హమే ఉండదు. నియంత పాలన ఒక 25 ఏళ్ళు ఉంటుంది. ప్రజలందరూ అక్కడి నుంచి వలస వెళ్ళిపోవటం, లేకపోతే కేసుల్లో పోలీస్ స్టేషన్లో ఉండటం, చచ్చిపోవటం జరగాలి. అడగాలనుకుంటున్నారా అమరావతి ప్రజానీకాన్ని? క్షమాపణ కోరాలనుకుంటున్నారా? క్షమాపణ అంటే నేను అన్ను, కానీ జరిగిన దానికి నేను బాధపడతాను.
అంటే నేను ఉద్యమకారుడిగా క్షమించమని నేను అంటే నేను 4 ఏళ్ళు చేసిన తర్వాత అది సమంజసం కాదు. ఇప్పుడు చెయ్యాల్సిందంతా చేసి మోసంలో మీరు బలైపోయారు కదా, చెయ్యాల్సిందంతా చేసి వాళ్ళ మోసంలో మీరు బలైపోయారు కదా. బలైపోయాను, నేను కూడా బాధపడుతున్నాను. ఓకే, తప్పకుండా నేను వాళ్ళతో కలుస్తాను. ఓకే, మొన్న వెళ్ళినప్పుడు కూడా బ్రహ్మరథం పెట్టారు. వెళ్ళేటప్పుడు ముళ్ళ రథం పెట్టినా వచ్చేటప్పుడు బ్రహ్మరథం పెట్టారు. పాపం వాళ్ళంతా కూడా క్షమించారు. చాలా నాకు కానీ ఆ రోజు మీరు ఒకవైపు మీరు అక్కడ ధర్నా చేస్తూ ఉంటే 3 రాజధానులు, ఇటువైపు ఆడవాళ్ళు పాపం వాళ్ళు కూర్చొని ఉద్దండరాయుడిపాలెంలో దాడి వాళ్ళ మీద. ఒకటి మీకు చివరిలో ఫైనల్గా వాడు చెప్తా, సురేష్ పాత కక్షలు ఏదో ఉన్నాయి. ఈ ఉద్యమకారులను మేము ఏదో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం వెళ్తే మనసులో ఏం పెట్టుకున్నాడు ఏమో లేదు. నేను వెళ్ళేటప్పటికి వీళ్ళందరినీ కూడా ఏదో ఒకటి చేసేసి ఆ ఊరి మీదకి రెచ్చగొట్టాడు. అసలు అది 3 గంటలు పోలీసులంతా ఉన్నాడు, ఇళ్ళన్నీ పగిలిపోయినాయి. పాపం చాలా దారుణంగా అక్కడ ఉన్నటువంటి ఒక రాజధాని వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఇళ్ల మీద పెట్టి దాడి చేస్తే అది దాదాపుగా 4-5 గంటలు జరిగింది. దాన్ని నేను వారించలేక పోలీసులు నన్ను వేడుకొని ఆపంటే చివరికి ఎట్టకాలకి ఏ నష్టం జరగకుండా అవమానాలు అయితే మిగిలినవి, ఇళ్ళంతా పగిలిపోయినాయి. కానీ డబ్బులు కూడా దారుణం. అది అసలు అది ఎటుపోద్దాం అనుకున్నాను నేను కూడా చాలా బాగా అందరిని ఆపానండి. అందరినీ కంట్రోల్ చేసి నా ఆస్తులు ఆరిపోయినాయి. నేను 3 గంటల్లో సకల యత్నం చేసి ఆపి డిటైన్ చేసి ఎక్కడోళ్ళు అక్కడ తీసుకొచ్చి ప్రశాంతంగా తీసుకొచ్చాను. అది నాకు అర్థమైంది ఏంటంటే తనకున్నటువంటి పాత కక్షలు ఆ ఊర్లో తను ఒంటరివాడు అవటం వల్ల తన బలం లేక మమ్మల్ని అందరితో దాడి చేయించాడు అనేది నాకు స్పష్టంగా అర్థమైంది. పాత కక్షలు పెట్టుకొని ఈ విధంగా చేసుకొని వ్యవస్థని నాశనం చేసి మా మీద ఒక చెడు ప్రచారం చేసి నా లక్ష్యం ఒక ఉద్యమమే కానీ ఎవరిని కొట్టాలో తిట్టాలో చంపాలా కేసులు పెట్టాలని లేదు. నా లక్ష్యం వైపు నేను వెళ్తాను. మీ వైపు మీరు చేస్తున్నారు, దాని వెనకాల నడిపించేవాళ్ళని నడిపిస్తా వచ్చారు. ఎన్నో ఉద్యమాలు చేశాను కానీ మనసులో. ఇప్పుడు గురునాథం గారు, రేపు అధికారంలోకి గనక జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అమరావతి పరిస్థితి ఏంటి, అమరావతి భవిష్యత్తు ఏంటి? అసలు అతనేం చేయలేడు సార్, అతనేం చేయలేడు. ఆ కోర్టులు రెడీగా ఉన్నాయి. ఏది ఒక రాజధాని తీర్పు ఇప్పుడు ఆ కోర్టులో ఉండబట్టే కదా అతను విశాఖపట్నం వెళ్ళలేంది. ఊరని చెబుతున్నాడు ఉత్తరాంధ్ర ఓట్ల కోసం ఊదర కొడుతున్నాడు, డబ్బాచారాలు కొడుతున్నాడు, ఆకవాహం చేస్తున్నాడు. ఇట్స్ నాట్ కరెక్ట్. ఓకే, అంటే అధికారంలోకి వస్తే ఈసారి మళ్ళీ ఇంకో రకమైన వ్యూహం చేయొచ్చు కదా. అధికారంలోకి వచ్చిన ఏం చేయలేడు సార్, ఊహ్యాలు చేయడానికి దానికి ఏమి లేదు, మతలబు లేదు. అసెంబ్లీ మండలి రెండిట్లోనూ ఆయన మెజారిటీ ఉండేది ఉన్నా ఏం చేయలేడు. ఒకవేళ బిల్లు పెట్టినా ఆ బిల్లు సేమ్ స్టేటస్ కో మెయింటైన్ అవుతుంది. చట్టాలు అతను ఏం చేయలేడు. ఇంకోటి నేను ఒకటే చెప్తున్నా, మీరు అన్నారు కదా ఇప్పుడు ఆ పాయింట్, ఆయన రాడు అధికారంలోకి. ఫైనల్ గా చెప్తున్నాను, ఒకవేళ వస్తే బొటాబొటిగా వచ్చాడు అనుకుందాం, రాడు. కానీ మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా దానికి కూడా ఆన్సర్. ఆయన ఒక 15 రోజుల కన్నా గవర్నమెంట్ ఉండదు. అతని కేసులన్నీ శరవేగంగా బయటకు వస్తున్నాయి, అతని తప్పులన్నీ బయటకు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం డాక్ కన్నేసి ఉంది, అన్ని రెడీగా పొంచి ఉన్నాయి. ఎలక్షన్స్ అని సింపతి వస్తుందేమో అని చెప్పి వాళ్ళు తప్పుడు ప్రచారం చేసి మోడీ మీద గుట్టగాల్చి నెత్తి మీద వేస్తారేమని, ఎన్డీఏ మీద వేస్తారని ఆగారు. ఎలక్షన్ల తరువాయి శరవేగంగా కేజ్రీవాల్ అని ఎట్లా చేశారు, లేకపోతే కేసీఆర్ గారిని ఏం చేశారు, కవితని, ఇవన్నీ రేపు జరుగుతాయి. చాలా ఒక సజ్జలేంటి బొజ్జలేంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కోట్ల రూపాయల నియోజకవర్గాల్లో దోసేశారు. మామూలుగా ఆ దోపిడీ లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం లూటీ చేసినటువంటి గవర్నమెంట్ ఈ ప్రపంచంలో అసలు గవర్నమెంట్లో ఇంత చేయొచ్చా అనేది ఎవరికి తెలవకుండా నేర్పించినటువంటి గొప్ప మహామేధావి నెంబర్ 1 ప్రపంచంలో ఎవడన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఇంకా అసలు నేను అటువంటి ఎక్కడ చూడాల నా 40 ఏళ్ల జీవిత చరిత్రలో. సో రేపు రాబోయేటువంటి రోజుల్లో గవర్నమెంట్ 5 నిమిషాల్లో పడిపోద్ది. అతన్ని జైల్లో పెట్టడం ఖాయం. ఇదివరకు లాగా వీళ్ళు ఊహల్లో ఉంటున్నారు ఈ మంత్రులు గింతుర్లు కంతుర్లు బొంతుర్లు అంతా కూడా 150 వచ్చినట్టుగా యథేచ్ఛగా మనం ఏం చేస్తే అది అనుకుంటున్నారు ఈ ఎంపీలు కానీ సలహాదారులు కానీ. ఏముండదు, రోజు మంటలే గందరగోళం. మీరు అడ్మినిస్ట్రేషన్ చేయలేరు, మీ వల్ల కాదు. తర్వాత గవర్నమెంట్ లోకి వస్తాడు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా. ఇదంతా దొడ్డిదారిలో తప్పుడు వ్యవహారంలో జరుగుతుంది.
రాదు. వచ్చినప్పటికీ ఉండలేరు. రేపు 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉండదు. ప్రాంతీయ పార్టీ ఎన్డీఏ కూటమే ఉంటది ఫైనల్ గా. ప్రాంతీయ పార్టీ అది నిలవదు, డిస్ట్రాయ్ అయిపోద్ది. వీళ్ళంతా రోడ్ల మీద చూసి ఆకాశంకి వెళ్ళి చూసే పరిస్థితి టీఆర్ఎస్ లాగా. నేను జోష్యం చెప్తున్నాను, తప్పకుండా ఇదే జరగబోతా ఉంది రేపు. ప్రజలందరూ కూడా నమ్మండి, ఇది బలహీనమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఓటు వేయద్దు జగన్మోహన్ రెడ్డికి, రేపు నిలవదు. ఓకే, రైట్. గురునాథం గారు, అట్లాగే అసలు ఏంటి మీ భవిష్యత్తు బహుజన ఉద్యమ నాయకుడిగా? ఏంటి భవిష్యత్తులో ఏం పోరాడాలనుకున్నారు, ఏం చేయాలనుకున్నారు, మీ లక్ష్యం ఏంటి? నా లక్ష్యం ఒకటే సార్, బహుజనుల్ని ఆత్మగౌరవం, ఆర్థిక పరిపుష్టి, వాళ్ళ జీవన ప్రమాణాలు, క్రెడిబిలిటీ, కమిట్మెంట్, కన్సర్న్స్, ట్రాన్స్పరెన్సీ, ఆర్గనైజింగ్ కెపాసిటీ, ఇవి ప్రిడామినెంట్లీ ఈ జాతుల్లో రావాలి సార్. 38 ఆర్టికల్లు, ఇరెస్పెక్ట్ ఆఫ్ రిజర్వేషన్ కూడా అందరూ బ్యాలెన్స్గా బతకాలి. అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆశయం నాకు. నేను కుల సంఘాలను నడపను సార్. బహుజన రాజ్యాధికారం కావాలని నేను కళ్ళగనేటువంటి వ్యక్తుల్లో నేను ఒకడు సార్. నేను అంతిమంగా నేను పెత్తందారులో పేదవాడు అనేది కాదు, అందరూ సమానంగా బతకాలనేటువంటి కోరుకునేటువంటి వ్యక్తిని. మా వాళ్ళ అప్గ్రేడ్ కోసం, నేను చంద్రుడికో నూలు పోగొట్టడం కోసం నేను ఎన్ని త్యాగాలైనా చేస్తాను. ఇప్పుడు చిన్ని గారు విజయవాడలో ఈ బహుజనవాదంతో నేను ఒక్కటే ఫైనల్గా మీకు చెప్పదలుచుకున్నాను. 25,000 పట్టాలు ఇప్పించాను ఆయన పార్లమెంట్ నియోజకవర్గంలో. నేను మొన్న R5 జోన్లో తప్పుడు పట్టాలు ఇచ్చిన వాళ్ళందరూ పాపం అభద్రతా భావంతో ఉంటే నేను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఒక మాట అడిగాను. అయ్యా, నేను ఇక్కడ 52,000 పట్టాలు ఇప్పించాను నా వాళ్ళందరికీ, అది నా కష్టం, మెడలు వంచాను, ఎట్టయినా సరే తెచ్చాం, అది ఆయన తప్పు చేశాడు, మరి వాళ్ళందరి జీవితం ఏంటి? ఆయన ఏం ప్రచారం చేస్తున్నాడంటే రేపు గవర్నమెంట్ చంద్రబాబు వస్తే మీ అన్ని తీసేస్తారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఆ 52,000 మంది ఇంటూ 4 2 లక్షల మంది చర్యలను ప్రభావితం చేసి ఓట్లు వేసుకోవాలనుకుంటున్నాడు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో. వాళ్ళంతా నా మనుషులు, మరి వాళ్ళేమో అభద్రతా భావంతో ఉన్నారంటే ఒకటి చెప్పండి అన్న. 5 జోన్లో అంటే అది మాస్టర్ ప్లాన్ డిస్టర్బ్ చేశారు, కోర్టులో ఉంది. మేము రేపు గవర్నమెంట్ రాగానే కొండపోరం కొనిచ్చి ఎక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ ఇళ్ళ పట్టాలు ఇస్తాం, 1.5 సెంటు ఇల్లు కట్టిస్తాం. లేదు R3 జోన్లో ఉంటే దాంట్లో అకామిడేట్ చేస్తాం. నువ్వు హామీ అన్నా అంటే దాని మేరకు నేను తెలుగుదేశం పార్టీలో చేరాను. మీరు క్లియర్గా ఉన్నారు. నేను వెరీ క్లియర్. వాళ్ళకి ఎవరికైతే మీరు చెప్పారో, వాళ్ళకి వాగ్దానం చేశారో, వాళ్ళకి న్యాయం జరిగే విషయంలో మీరు నిలబడ్డాను. 3 రాజధానులు ఏంటంటే 3 రాజధాని స్టాండ్ కోర్టు ఏది తీర్పిస్తే దాని ఫైనల్ మన భారతీయులుగా దాన్ని నేను కట్టుబడి ఉంటాను అని చెప్పాను. ఇంగ్లీష్ మాధ్యమం, తెలుగుతో పాటు ఇంగ్లీష్ మాధ్యమం కూడా చేస్తాను. నేను సంతృప్తి చెందాను, అందుకనే ఆ పార్టీలో చేరాను. ఆ భద్రతా భావాన్ని తీసుకురావడానికి రేపు చిన్ని గారికి 25,000 మంది పట్టాలు ఇప్పించినటువంటి ప్రభావం 1,00,000 మంది ఓటర్ల మీద, ఆ ప్రభావం నా వాళ్ళు. నేను వాళ్ళందరిని మెప్పించి ఒప్పించి రేపు 1.5 సెంటు ఇప్పించి అక్కడ ఇల్లు కట్టిస్తామని చెప్పి రేపు 1,00,000 ఓట్ల పై మెజార్టీతో అక్కడ బహుజనులంతా కూడా నేను సపోర్ట్ గెలిపించే అట్లా మంగళగిరిలో ఆల్రెడీ స్టార్ట్ చేశా, మొత్తం తోడేశా నారా లోకేష్ గారికి. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను కూడా అందరికి చెప్పాను. మొన్న నేను, లోకేష్ గారు అక్కడ ఉద్యమకారులందరూ కూడా 200 మంది చేర్పిచ్చేసాను. ఉద్యమం చేసే వాళ్ళందరూ కూడా పెద్ద బ్రేకింగ్. ఆ నేపథ్యంలో నేను కూడా మాట్లాడాను, వారు వాగ్దానం చేశారు 1,00,000 మెజార్టీతో అక్కడ కూడా గెలిపించబోతాం. అది చరిత్ర. 1,00,000 మెజార్టీతో మంగళగిరిలో నారా లోకేష్ గారిని 1,00,000 పైన మెజార్టీతో గెలిపించబోతున్నాం. ఇది నా శపథం. నేను చేసిన ఉద్యమ సాక్షిగా నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. తప్పకుండా నేను ఆ పని చేస్తాను. జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టుగా తాటికొండలో కూడా గెలిపిస్తాను. నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతాను బహుజన రాజకీయ చైతన్య రథంతో. మొత్తాన్ని అవేర్నెస్ క్రియేట్ చేస్తాను. 20 రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి 3 రాజధానులు విజయం చేకూరుస్తుంది అన్నారు కదా, 3 రాజధానులే అతనికి శరాఘాతం కాబోతుంది. అతని రాజకీయ సమాధి కట్టబోతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ గురునాథం గారు. థ్యాంక్ యూ. గురునాథం గారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఏదైతే 3 రాజధానులతో అధికారంలోకి రావాలని జగన్మోహన్ రెడ్డి గారు భావించారో అదే 3 రాజధానుల అంశంతో అతను అధికారాన్ని కోల్పోతున్నాడు. అతను పూర్తిగా నష్టం జరిగేటువంటి పరిస్థితి దాంతో మొదలవుతుందని, అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో ఎవరైతే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి, బహుజనులు ఆలోచించి ఓటు వేయాలి, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఓటు వేయాలని చెప్పని కోరుతూ ఉన్నారు. తన ఉద్యమం, తన పోరాటం బహుజనుల కోసమే, బహుజనుల అభివృద్ధి కోసమే అనేటువంటి అంశాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఇది ఈ వారం ద లీడర్ విత్ వంశీతో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.